మహాభారతం రామాయణం టైంలో 8 to 10 feet వరకు మనుషులు పెద్ద హైట్లో ఉండేవాళ్ళు. మనకి ఏమన్నా ఇక్కడ స్కెలిటన్ పక్కన పెడితే ఈ మూవీలో కార్తికేయ మూవీలో తను అంటాడు అనమాట, టెలిస్కోప్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎందుకు అంత పైకి కట్టినారు అంటే 8 to 10 feet ఉండేవాళ్ళు అంటే ఆ విధంగా మనం చెప్పలేమా, అంత పైకి ఉంది అంటే మనుషులే వెళ్ళి తీసుకునేలాగా ఉన్నారు అని. అట్లా అమ్మాయిలను ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళండి ఆ కాలంలో. ఇప్పుడంటే ఫెమినిజం అని అదని ఉమెన్ ఎంపవర్మెంట్ అని వచ్చినాయి. 100 సంవత్సరాల ముందు వాళ్ళని తొక్కేసినామని చెప్పి ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ ఈ ఆర్కియాలజీ గురించి అందరికీ కొంచెం ఎంతో కొంత పరిచయం ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే, చిన్నప్పుడు సోషల్ సబ్జెక్ట్లో మనం చదువుకుంటున్నాం. అంటే మనిషి ఫస్ట్లో 4 కాలం నడుస్తుంటాడు, అలా స్లోగా లేచి 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 ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాడు అట్లా ఆయుధం పట్టుకొని ఉంటాడు. అంటే అట్లా ఉన్నవాడు నిల్చొని ఎందుకు అయినాడు మనిషి, ఏ పరిస్థితుల వల్ల నిల్చోవాల్సి వచ్చింది? వ్యవసాయం చేయడం చీమల నుంచి వచ్చింది. బట్ దే వర్ ద ఫస్ట్ ఫార్మర్స్. మనుషులు ఎవల్యూషన్ అయ్యే టైంలో చాలా రకాల ఆయుధాలు వాడినారు అని చెప్పినారు కదా. అట్లాంటి ఏదన్నా వింత ఆయుధం ఫ్యాసినేటింగ్ మీరు అరే ఇంత బాగుందా ఈ ఆయుధం అని మీకు ఏమైనా అనిపించింది, దొరికిందా? ఆ కాలంలో జనాలు ఎట్లా టైం పాస్ చేసేవాళ్ళండి. మనం అంటే సోషల్ మీడియా, యూట్యూబ్ అవి జరుగుతున్నాయి, బోర్డ్ గేమ్స్ ఉంటాయా, ఇట్లా చాలా సార్లు మనం మాటల్లో అనుకుంటూ ఉంటాం ఏం చేస్తాం రా పాత విషయాలు తవ్వి ఏం తెలుసుకుంటావరా అని చాలా మంది అంటుంటాం. బట్ దీనికి ఒక పెద్ద శాస్త్రం ఉంది. ఏం తెలుసుకుంటామండి మనం తవ్వి? గ్లేజ్డ్ టైల్స్ ఉన్నాయండి. గ్లేజ్డ్ టైల్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాదు, ఇండస్ వ్యాలీ పీపుల్ గ్లేజ్డ్ టైల్స్ ఉన్నాయి వాళ్ళకి విత్ డిజైన్స్. ఏన్షియంట్ టైమ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా ఉండేది అండ్ మనం ఎక్కడ ఉన్నాం? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్ ఆర్కియాలజీ లైన్లో సెకండ్ది. మనం చాలాసార్లు అనుకుంటాం గతం గురించి తలుచుకొని ఏం లాభం, గతం గురించి ఆలోచిస్తే ఏం ప్రయోజనమే లేదు అని. కానీ అదే గతంలో వేల లక్షల సంవత్సరాల కింద మానవుడు చేసింది చూస్తే మనకి ఆశ్చర్యం తప్ప ఇంకొకటి మిగలదు. వాటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో రెడీ ఉన్నారు ప్రొఫెసర్ కేపీ రావు. ఇతను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్ లాగా ఉండే. ఆల్సో 33 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీలో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. మీరైతే చూస్తున్న వాళ్ళు తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్జేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో ప్రొఫెసర్ రావు గారు, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారండి? నమస్కారం. బాగున్నారా? బాగున్నారా? చాలా రోజుల నుంచి ముందు వెనుక అయ్యి ఫైనలీ ఇది నిజమేనా అండి? మహాభారతం రామాయణం టైంలో 8 to 10 feet వరకు మనుషులు పెద్ద హైట్లో ఉండేవాళ్ళు అని మనకి ఏమన్నా ఎక్కడన్నా దొరికిందా? అదే అంటే అలాగా మనకి ఎక్కడ ఎవిడెన్స్ లేదండి. అంటే అలాగే సూపర్ ఇది ఏంటి ప్రొపోర్షన్స్లో ఉన్న హ్యూమన్స్ అటువంటివి మనకి ఎక్స్కవేషన్స్లో అయ్యి, అంటే మనకి మెసోలిథిక్ ఎక్స్కవేషన్స్లో స్కెల్టన్స్ బయటపడ్డాయి, నియోలిథిక్ ఏజ్లో బయటపడ్డాయి, వేరే చాలా అట్లా బయటపడ్డాయి. కానీ ఎక్కడ కూడా మనకు అలాగా అంతంత ఎత్తు మనుషులు ఉన్నట్టు అది ఎవిడెన్స్ ఎక్కడ దొరకలేదండి మనకి, సైంటిఫిక్గా ఎక్కడ లేదు అలాగా. స్కెలిటన్ పక్కన పెడితే ఈ మూవీలో, కార్తికేయ మూవీలో తను అంటాడు అనమాట, టెలిస్కోప్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎందుకు అంత పైకి కట్టినారు అంటే 8 to 10 feet ఉండేవాళ్ళు అంటే ఆ విధంగా మనం చెప్పలేమా, అంత పైకి ఉంది అంటే మనుషులే వెళ్ళి తీసుకునేలాగా ఉన్నారు అని. అట్లా లేరు అంటే మనుషులు ఉండాల్సిందే. ఏదో స్కెలిటల్ రిమైన్ అంటే మనకి స్కెలిటన్ మొత్తం దొరకకపోయినా ఒక పార్ట్ దొరికినా కూడా మనము హైట్స్ అవన్నీ ఎస్టిమేట్ చేయగలుగుతాం అనమాట ఫిజిక్. అలాగే మనకి ఎక్కడ ఎవిడెన్స్ ఏమీ లేదు. మామూలుగా యాక్చువల్గా చెప్పాలంటే ఒక 1000-2000 years కంటే కూడా మనం ఇప్పుడు హ్యూమన్స్ కొంచెం హైట్ పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో చిల్డ్రన్ వాళ్ళకి కొంచెం హైట్ అంటే ఈ హెల్త్ దీంట్లో కొంత హ్యాబిట్స్లో వచ్చిన మార్పుల గురించి, మళ్ళీ మనం ఏంటి ఇది న్యూట్రిషియస్ ఫుడ్ హ్యాబిట్స్ మీద వాటి మీద కొంచెం ఇప్పుడు హైట్ కొంత యావరేజ్ పెరుగుతున్నది అనిపిస్తాను. కానీ మామూలుగానైతే మనం వీ కెన్ సే దట్ అరౌండ్ 5.5 to 6 feet ఈజ్ ద
అయితే మేల్స్ యావరేజ్ హైట్ సంవత్సరాల అంతే అంతేగాని మనకి ఎక్కడ అలాగా 7 feet 8 feet అటువంటి స్కెల్టన్స్ అటువంటి ఎవిడెన్స్ ఎక్కడ దొరకలేదండి. అంటే అలాగే మీరు చెప్పినట్టు అటువంటి మార్పులు అవుతాయి కానీ మనకి హ్యూమన్స్లో కనపడలేదు. ఇప్పుడు గుర్రాలు ఉన్నాయనుకోండి, హార్సెస్, మనము సుమారుగా కొంచెం మంచి హార్స్ అయితే మనకు ఇంత ఎత్తున ఉంటుంది, మనం దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటే మనం చెయ్యిలో పెడతాను కానీ దాన్ని అడ్డు మీదకి పెట్టలేము, అలాగా అంత ఉంటాయి. అది అది ప్లాస్టిసిన్ పీరియడ్లో, అంటే ఒక క్లైమేట్ ఒక అబౌట్ 6 lakh 5 lakh ఇయర్స్ బ్యాక్, అంటే 2 lakh ఇయర్స్ బ్యాక్ నుంచి అది ఐసేజ్ అంటాం. గూంజి మిండల్ రిస్క్ అని 4 ఐసేజెస్ ఉండేవి అనమాట. ఆ ఐసేజెస్లో ప్లాస్టిసిన్ అంటాం, ప్లాస్టిసిన్ పీరియడ్ అని. ఆ ప్లాస్టిసిన్ పీరియడ్లో గుర్రాలు అంత ఎత్తుండే కాదండి, 4 feet యావరేజ్గా 4 feet అలాగుండేవి. ఏనుగులు మాత్రం ఇంకా ఇప్పుడున్న కంటే ఎత్తు ఉండి వాటికి అంత మ్యామోత్స్ అని వాటికి బాగా ఊలుండి ఈ పెద్ద పెద్ద ఈ దంతాలు, అది ఆ ఏనుగులు ఇంకా పెద్దవి ఉండే అనమాట. కానీ గుర్రాలు మాత్రం చాలా చిన్నవి ఉండే. మనుషులు కూడా నియాండర్తల్స్ వాళ్ళు యావరేజ్ హైట్ తక్కువే ఉండేది, ఇప్పుడు కంటే కూడా బాగా తక్కువే ఉండేది నియాండర్తల్స్కి. అలాగా మార్పులు వస్తూ ఉంటాయి కానీ మానవుల్లో అంటే అంత 5-6 feet అబౌవ్ దాటిన ఎవిడెన్స్ పెద్ద ఎక్కువ ఎక్కడ ఏమీ లేవు. మరీ 7-8 feet అది లేదు. ఆ కాలంలో జనాలు ఎట్లా టైం పాస్ చేసేవాళ్ళండి? మనం అంటే ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ అవి జరుగుతున్నాయి, బోర్డ్ గేమ్స్ ఉంటాయా, ఇట్లా రాసుకునే వల్ల ఎట్లా టైం పాస్ చేసేవాళ్ళు? అలా కదండి. అంటే ఇప్పుడు మన జీవన విధానానికి ఆ రోజుల్లో జీవన విధానానికి చాలా తేడా ఉన్నదండి. ఇప్పుడు ఏమంటే మనం వీఆర్ ఆల్మోస్ట్ లీడింగ్ ఏ వెరీ లీజర్లీ లైఫ్. అంటే ఆ రోజుల్లో ఏమంటే లైఫ్ ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నంత ఈజీగా ఉండేది కదండి. అది వాళ్ళు ఇట్ వాస్ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అనమాట. అంటే ఎక్కువ టైము వ్యవసాయం చేసుకునేదానికని, లేకపోతే జంతువుల్ని వేటాడటం అని, అలాగా ఎక్కువ వాళ్ళు డైలీ నీడ్స్ గురించి, అవసరాల గురించేనే ఎక్కువ టైం స్పెండ్ అయిపోయేది. అదే కాకుండా టెక్నాలజీ కూడా అంత డెవలప్డ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఒక ఈ నియోలిథిక్ పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, నియోలిథిక్ టూల్ తయారు చేయాలంటే దగ్గర 1 or 2 days స్పెండ్ చేయాలి. ఒక టూల్ని తయారు చేయాలంటే దాన్ని ముందరగుండా షేప్లోకి కట్ చేసి, అంటే స్టోన్స్ని చిప్పింగ్ అది చేసి, తర్వాత మళ్ళీ రాయికేసి ఇది అరగదీయాలి. అరగదీయటం పొద్దున్న సాయంత్రం దాకా అరగదీసి అలాగ చేస్తాను కానీ అది షేప్లోకి రాదనమాట. అలాగా చాలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చేది అగ్రికల్చర్లోని. మళ్ళీ ఒక పండిన పంటలను కాపాడుకునేది. ఈ జంతువులు అవి ఎక్కువ ఉండేవి కదా, అడవి ఇదంతా చుట్టూతో అడవే ఉంటుంది. ఆ రోజులు ఏదో ఊరుంటే, ఆ చిన్న ఊరుండి పక్కన కొంచెం అగ్రికల్చరల్ ల్యాండ్ అది ఉంటే, మిగతాదంతా అడవి అవి ఉంటాయి కదండి. అవి వాటి నుంచి కాపాడుకోవాలి. 2-3 దానికి కాపలా కాసుకుంటాకే వాళ్ళు ఉండాలి. అలాగనమాట. ప్రతి దానికి వాళ్ళు టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన పని ఉన్నది. అంటే అంత లీజర్ ఎక్కువ ఉండదండి మా ఇప్పుడు అంటే వేరే ఎవరో ఒక కష్టపడుతూ ఉంటారు. మనం మంచి చదువుకున్నట్టు మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, మన డబ్బులు వస్తూ ఉంటాయి, మనకు కావాల్సినవి కొనుక్కుంటాం. కొనుక్కొని మనం స్పెండ్ చేయము టైం ఎక్కువ దానికి. మన మెయిన్ ప్రొఫెషన్ ఏదో దాంట్లోనే, లేకపోతే లీజర్ టైం ఉంటే ఇంకా ఇలా మొబైల్, ఇలాగా యూట్యూబ్ అని అలాగా ఆ రోజుల్లో లైఫ్ అంత ఈజీ లైఫ్ కాదు. వాళ్ళు దే హ్యాడ్ టు స్ట్రగుల్ ఎ లాట్. టైం పాస్ అనేది అంత ఎక్కువ లేదు. ఏదో కొంచెం ఉండొచ్చు ఫ్యామిలీ తోటి వాళ్ళు అలాగే పాత కథలని అయ్యని చెప్పుకోవటం అని అటువంటిది ఉండొచ్చు కానీ అంత లీజర్ దొరకదండి వాళ్ళకి. స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. సో మీరు అన్నారు మనకి పూర్వకాలంలో చాలా కష్టం ఉండేది, చాలా కష్టపడేవాళ్ళు, అంటే సర్వైవలే డిఫికల్ట్ అనేది అని మనం విన్నాం. బట్ ఇప్పుడు ఈ కాలంలో, అప్పట్లో అబ్బాయిలు అమ్మాయిలు అట్లే అనుకోండి, బట్ అమ్మాయిలను ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళండి ఆ కాలంలో? ఇప్పుడంటే ఫెమినిజం అని, అదని, ఉమెన్ ఎంపవర్మెంట్ అని వచ్చినాయి. 100 సంవత్సరాల ముందు వాళ్ళని తొక్కేసినామని చెప్పి ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బట్ ఒకప్పుడు
వాళ్ళని ఎట్లా చూసుకునే వాళ్ళు ఓన్లీ అరే మీరు ఓన్లీ వంటనే చేయండి, వంటగదికి పరిమితం ఉండేలాగా ఉందా? అసలు ఎవిడెన్స్ ప్రకారం ఏముండేయండి, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు? అంటే అది అలాగే డామినేషన్ అటువంటిది ఉన్నట్టుగా మనకి ఏమీ తెలియదండి. ఎందుకంటే వాళ్ళకి అంటే డివిజన్ ఆఫ్ లేబర్ లాగా ఈ మగవాళ్ళు మామూలుగా వేటకని వీటికని అంటే లేడీస్ ఏమంటే పిల్లల్ని వాళ్ళకి కూడా చూసుకోవాలి కదా, అందుకని వాళ్ళు ఎక్కువ హౌస్కి కన్ఫైన్ అయినా కూడా వాళ్ళకి ఉండేవి, వాళ్ళకి ఉండే పని వాళ్ళకి ఉండేది. అంటే కుండలన వాటిని తయారు చేయటం అని, లేకపోతే తర్వాత వీవింగ్ అది వచ్చినప్పుడు వీవింగ్ అని అటువంటి బట్టలకని అటువంటివి చేయటం అని అలాగా ఉండి వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ అంటే మనకి ఎక్కడ ఎవిడెన్స్లో ఇలాగ ఇది అంటే డామినేషన్ లాగా డిస్పారిటీ అని అటువంటిది ఏమీ కనపడదండి. బరియల్స్ ఉన్నా కూడా విమెన్కైనా మెన్కైనా ఈక్వల్ ఇంపార్టెన్స్ తోటే ఉన్న బరియల్సే కనిపిస్తాయి, కానీ వీళ్ళకేమో మంచి బరియల్స్ వాళ్ళకేమో అంత అని అలాగా డిఫరెన్సెస్ అవి ఏమి కనపడవండి. దేవర్ ఆల్సో ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్. అంటే ఫస్ట్ బీయింగ్ ద చైల్డ్ రేరింగ్. అందున ఆ రోజుల్లో ఏమంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు. అందున హెల్త్ పరంగా కానీ అంటే మెడికల్ ఇటువంటి ఫెసిలిటీస్ లేవు కదా, అందుకని మార్టాలిటీ కూడా ఎక్కువే ఉండేది. చైల్డ్ మార్టాలిటీ అది కూడా ఎక్కువే ఉండేది అనమాట. దాని మీద అండ్ మోరోవర్ ద ప్రొడక్టివ్ పీరియడ్లో వాళ్ళు పిల్లల్ని కంటం వాళ్ళని చూసుకోవటం అని ఇటువంటి వాటిలోనే బిజీగా ఉండేవారండి. వాళ్ళేమి ఇది మీరు ఎందుకు పనికిరారు అన్న టైప్ అటువంటి ట్రీట్మెంట్ అదేమి ఉండేది కాదు. ఎవిడెన్స్లో మనకి ఎక్కడ అలాగా చూపించినట్టు ఏమీ కనపడదండి. దే ఆల్సో మస్ట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అది అంటే ఈ ఇల్లుకు వాటికి అంటే మన ఎవిడెన్స్ ప్రకారం ఈ లెదర్ అంటాం కదా, హైడ్ అంటాం కదా, ఎనిమల్ చర్మాన్ని నుంచి అయ్యింది వాటిని అవి ప్రాసెస్ చేయాలి. అది రాయితోటి లోపల ఉన్న అదంతా కొంచెం రబ్ చేసి అదంతా నైస్గా తయారు చేయటం అని ఇటువంటి వర్క్ అంతా చాలా ఉండేదండి ఇంటికాడ ఉండి చేసేది. వాటిలో ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మగవాళ్ళు అగ్రికల్చర్ అని హంటింగ్ అని ఇటువంటివి చేయకపోతే వీళ్ళకి తిండి సరిపోదు కదా, అందుకని మేజర్ పార్ట్ వాళ్ళు అటువంటి దాంట్లో ఎంగేజ్ అయినా లేడీస్ ఇంటికాడ ఉండి ఇటువంటి పనులన్నీ వాళ్ళు చూసుకోవాలి. లేకపోతే మగవాళ్ళు ఈ పనులు చేస్తూ ఉంటే అక్కడ అగ్రికల్చర్ అని దెబ్బతింటాయి అనమాట. అందుకని దే బోత్ వర్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్. ఇంతకుముందు మనుషులు ఎవల్యూషన్ అయ్యే టైంలో చాలా రకాల ఆయుధాలు వాడినారు అని చెప్పినారు కదా, అట్లాంటి ఏదన్నా వింత ఆయుధం ఫ్యాసినేటింగ్ మీరు అర్రే ఇంత బాగుందా ఈ ఆయుధం అని మీకు ఏమైనా అనిపించింది, దొరికిందా? మీకు కాకపోయినా ఆర్కియాలజికల్గా ఎవరికన్నా అట్లాంటిది ఏమైనా దొరికింది? అంటే ఫ్యాసినేటింగ్ అని చెప్పాలంటే మనము 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు అండి. ఒకటేమో కొత్త రాతి యుగంలో ఉండే గొడ్డళ్ళు అయ్యి చాలా ఫైన్ ఫినిష్ తోటి, అంటే అన్నీ కాకపోయినా కొన్ని అయినా కూడా కొన్ని మంచి ఫైన్ ఫినిష్ తోటి తయారు చేసినవి ఉంటాయన్నమాట. అది కాకుండా అంతకంటే ముందర పీరియడ్ మెసోలిథిక్ ఏజ్ అంటాం, అంటే మధ్య రాతి యుగం అని అనొచ్చు. మధ్యరాతి యుగము అప్పుడు అంటే అరౌండ్ 10,000 బీపీ ఆ టైంలోనే అనమాట. ఒక 10,000 సంవత్సరాలు 12,000 సంవత్సరాలు పూర్వం పీరియడ్లో, అంటే మెటల్ ఏజ్ కంటే ముందర అనమాట. అప్పుడు అది మైక్రోలిథిక్ పీరియడ్ అంటాం. అంటే మైక్రోలిథిక్స్ అంటే మైక్రో అంటే చిన్ని అండి. పెద్ద పెద్ద టూల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా వాళ్ళు చిన్న టూల్స్ అంటే జస్ట్ ఒక 3 mm విడ్త్ 4 mm విడ్త్ తోటి ఒక 5 mm ½ సెంటీమీటర్ 1-2 సెంటీమీటర్స్లో రాళ్ళు తోటి టూల్స్ తయారు చేసేవారు అన్నట్టు. మైక్రోలిథ్స్ అంటాం. దానికి కూడా స్పెషల్ మెటీరియల్ అంటే సిలీషియస్ మెటీరియల్ అంటాం. అంటే మామూలుగా చెట్టు, జాస్పరు, లైడోనైట్ ఇటువంటి, అంటే ఇప్పుడు మనం కొన్ని ఉంగరాల్లో పెట్టుకునే రాళ్ళు ఉంటాయన్నమాట. వాటిని కూడా పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో ఉంగరాలు. అవి అంటే మనం ఇసుకలో చూస్తే గ్రీన్ స్టోన్స్, రెడ్ స్టోన్స్ అటువంటివి కనిపిస్తాయి కదా, అవన్నీ ఇటువంటి సెమీ ప్రెషియస్ స్టోన్స్ అనమాట. అంటే సిలికా మెటీరియల్. వాటిని గనక మనం బద్దలు కొట్టామనుకోండి, అది గ్లాసు ఎంత షార్ప్గా ఉంటే అంత షార్ప్గా ఉంటాయి.
అటువంటి మైక్రోలిస్ని వాడేవారు. వాటిని యారో హెడ్స్ కింద లేకపోతే ఓ బోన్కి రిబ్ బోన్ తీసుకుని దాని లోపల పెట్టి ఇలాగా ఇది కొడవల మాదిరిగా కట్ చేసేదానికి అటువంటి వాటిని వాడేవారు. ఇంత చిన్న టూల్ తోటే పెద్ద పెద్ద జంతువులను చంపేవారు. ఎలాగా అంటే వాళ్ళకి అప్పటికి పాయిజన్ గురించి నాలెడ్జ్ వచ్చింది. స్నేక్ పాయిజన్ అని, స్పైడర్ పాయిజన్ అని వీటి గురించి వాళ్ళు నాలెడ్జ్ సంపాదించి దీన్ని యారో హెడ్ కింద పెట్టి, అంటే ఆ యారో హెడ్ టిప్ని పాయిజన్లో, స్నేక్ పాయిజన్లో పెట్టి ఎండబెడితే అది పాయిజన్ ఉంటుంది కదా, అప్పుడు ఏదో పెద్ద జంతువుని కణుచు లాంటి దాన్ని దేన్నో బాణంతో కొట్టారనుకోండి, కొడితే అది ఒక హాఫ్ అన్ అవర్లోనే అలా కొలాప్స్ అయిపోద్ది అనమాట. అలాగా పెద్ద పెద్ద జంతువుల్ని కూడా వేటాడేవారు అనమాట. ఈ మైక్రోలిస్ అనేవి చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటాయి, చాలా చూసేదానికి కూడా చాలా అందంగా ఉంటాయి. మంచి మంచి రకరకాల రంగుల్లో ఉంటాయి. దాంట్లో అది కాల్సిడోనియా అనే మెటీరియల్ ఉంటుంది, అదంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా మనం వాటి నుంచి చూడొచ్చు ఆ టూల్ని పట్టుకుని. ఇది జాస్పర్నే ఈ ఉంగరాల్లోనే వాటిలో కూడా పెడతారనమాట. రెడ్ గాను లేకపోతే గ్రీన్ గాను ఉంటాయి ఆ స్టోన్స్. జాస్పరు, చెట్టు, ఎగేట్ అనే మెటీరియల్ ఏమంటే దాని మీద బ్యాండ్స్ ఉంటాయన్నమాట. బ్యాండెడ్ ఎగేట్ అంటాం. అందుకని అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ మైక్రోలిస్. అరౌండ్ 10,000, 12,000, 8,000 BC అంటే నీలిథిక్ పీరియడ్ కంటే ముందర. అప్పటికి క్లైమేటిక్ చేంజ్ వచ్చింది. అంటే మన మానవుల చరిత్ర గురించి చదివినప్పుడు మెసోలిథిక్ పీరియడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ అనమాట. మధ్యరాతికం మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. ఎందుకంటే మన మోడర్న్ లైఫ్ ఉన్నది కదా, ఆ మోడర్న్ లైఫ్కి మన పద్ధతులు, మన జీవన పద్ధతులకి అన్నిటికీ ఫౌండేషన్ మెసోలిథిక్ పీరియడ్లో పడింది అనమాట. అంటే అప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద మెసోలిథిక్ పీరియడ్. అంటే అగ్రికల్చర్, దే స్టార్టెడ్ ద అగ్రికల్చర్, దే స్టార్టెడ్ డొమిస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ని మనం పెంచుతాం కదా, అది ఆ రోజుల్లో స్టార్ట్ చేశారు. కుకింగ్ ఇన్ ద కంటైనర్, అంటే పాట్రీలో కంటైనర్లో పెట్టి కుకింగ్ చేసుకోవటం, లేకపోతే ఓపెన్ ఫైర్లో చేసుకునేవారు. అది కాకుండా కంటైనర్లో కుకింగ్ చేసుకోవాలని పాట్రీని వాళ్ళే కనిపెట్టారు. హౌసెస్ అంటే ఎక్కడో కేవ్లోనో ఎక్కడో ఉండటం కాకుండా, రాక్ షెల్టర్లోనో ఉండటం కాకుండా హౌసెస్ని కట్టడం, హట్స్ని అవి కట్టడం. అంటే అక్కడి నుంచే మనం ఇప్పుడు ఈ ఇళ్లలోకి మల్టీ స్టోరీ బిల్డింగ్లోకి వచ్చాం. అది మెసోలిథిక్ పీరియడ్లోనే స్టార్ట్ చేశారనమాట. ఫ్యామిలీ, మనము ఉన్నాం అనుకోండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, దట్ ఈస్ ఏ మేల్ అండ్ ఫీమేల్ అండ్ దేర్ చిల్డ్రన్, దట్ ఈస్ ఏ ఫ్యామిలీ నౌ. అలా కాకుండా మీరు ఏదైనా మంకీ గ్రూప్స్ అని ఏదైనా చూసారనుకోండి, అవి కొన్ని గ్రూప్స్, వాటిలో ఫ్యామిలీ ఒక 20-30 ఉంటాయి. దేర్ మే బి ఫ్యూ మేల్స్ అండ్ ఫీమేల్స్ అండ్ ఆల్, ద హోల్ గ్రూప్ ఈజ్ ఏ ఫ్యామిలీ. వాళ్ళు ఏమంటే ఒక రీజియన్ ప్రొటెక్ట్ చేసుకుంటాయి, ఆ రీజియన్లోకి వేరే వాళ్ళని రాను. మామూలు ఈవెన్ డాగ్స్ అయినా అంతే, ఆ వీధిలోకి ఇంకొక కుక్కని రాను అంటారు, అలాగనమాట. అలాగా హ్యూమన్స్ దేంటి ఫ్యామిలీ, వన్ మేల్ అండ్ ఫీమేల్ ఎస్టాబ్లిషింగ్ ఏ ఫ్యామిలీ విత్ ఎ చిల్డ్రన్. అది ఆ ఏజ్లో స్టార్ట్ చేశారు. ఈవెన్ రిలీజియస్ ఆస్పెక్ట్స్, అంటే కొంచెం పూజలు ఇలాంటి అటువంటి డీసెంట్ బరియల్స్ అని, ఇవన్నీ కూడా మెసోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయిందనమాట. దానికి రీజన్ కూడా ఉన్నది, బట్ సో ఏన్షియంట్ టైమ్స్ నుంచి దొరికిన మనకు కనిపించే వస్తువుల్లో ఒకటి పిరమిడ్స్ అండి. అంటే వస్తువు అనొద్దు, ఇది పెద్ద స్ట్రక్చర్, హ్యూమన్ స్ట్రక్చర్. బట్ దీని వెనక చాలా కాన్స్పిరసీ థియరీస్ కూడా ఉన్నాయి. అంటే కింద ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది, దానిపైన పై భాగమే పిరమిడ్ అని. ఇంకొందరు ఏమంటారు అంటే అదేదో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ కోసం ఈ పిరమిడ్ ఉంది అని అంటారు. ఇది బయట. మీకు ఆర్కియలాజికల్ వరల్డ్లో మీరేమంటారు పిరమిడ్ గురించి? మీకు ఏం డిస్కస్ చేస్తున్నారు? అంటే మాకు తెలిసినంత వరకు, లేకపోతే మాకు చదివినంత వరకు, లేకపోతే నేను పిరమిడ్ని డైరెక్ట్గా చూశాను కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ హ్యూమన్ మేడ్ స్ట్రక్చర్స్ అనండి, మనుషులు కట్టిన స్ట్రక్చర్సే. అవి మామూలుగా మనకి దొరికిన ఎవిడెన్స్ని బట్టి కానీ, లిటరేచర్ని బట్టి కానీ, దేని నుంచి ఏంటి వాళ్ళు హైరోగ్లిఫిక్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, వాటిని బట్టి కానీ చూసినా ఏమైనా కానీ, వాళ్ళు అంటే ఆ రాజు కుటుంబీకుల్ని వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని లోపల పెట్టి సమాధిలాగా అనమాట. అంటే వాళ్ళకి నమ్మకం ఉండింది, అంటే నెక్స్ట్ వాళ్ళలోని నివసిస్తారని, లేకపోతే మళ్ళీ
మళ్ళీ బతికి వస్తారని రాతల్లో ఉంది అన్నట్టున్నారు. హైరోగ్లిఫ్స్ లోనే అవి ఉంటాయండి. అంటే మళ్ళీ బతికి వస్తారని ఇటువంటి నమ్మకం ఉన్నదనమాట. దానివలన అవి కట్టారు. వాటిని కట్టినప్పుడు కూడా వాళ్ళు ఏమంటే అదే చాలా హ్యూజ్ స్ట్రక్చర్స్ కదా, వాళ్ళు ఏమంటే అంటే చాలా విలువైన వస్తువులు, బంగారం ఇటువంటి టుటుకమెన్ దాంట్లో అది ఉన్న సల్ఫేట్గా, ఆ సల్ఫేట్కి దగ్గర దగ్గర 20 కిలోల గోల్డ్ ఉన్న ఈ పేటికే తయారు చేశారు అన్నమాట. అంత వాల్యుబుల్ మెటీరియల్ ఉన్నప్పుడు న్యాచురల్గానే ఎవరైనా దొంగలని ఇలాంటి వాళ్ళు వాటిని ఎత్తుకుపోయే అవకాశం ఉన్నదని కూడా వాళ్ళు ఏమంటే అది సీక్రెట్ ఛాంబర్స్ పెట్టేవారు అనమాట. దాని లోపలికి అంటే నేను కూడా చూశాను. ఇప్పుడు మనము ఆ ఛాంబర్లోకి వెళ్ళాలంటే ఒక చోటనే సీక్రెట్ దారి ఉంటుంది అనమాట. ఆ దారిలోని ఆ దారిని ఎలాగ ఏర్పాటు చేస్తారంటే మనం వెళ్తూ ఉంటే అది అలాగే వెళ్ళిపోతుంది. యాక్చువల్గా మధ్యలో అక్కడ ఒక స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ని మనం తీస్తే అప్పుడు మళ్ళీ ఇంకో కింద నుంచి దారి వెళ్తుంది అనమాట. అలాగే సీక్రెట్గా పెడతారనమాట. పెట్టి ఆ లోపల ఒక వాయిడ్ అంటే ఛాంబర్ లాగా పెట్టి దాంట్లో ఈ వస్తువులన్నీ పెట్టేవారు అనమాట. పెట్టి అది అంతా హ్యూమన్ ఎఫర్ట్ అండి. మనకేమీ ఎవిడెన్స్ అంటే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్స్ అటువంటి వాళ్ళు వచ్చి చేసినవి అని అదేం లేదు. కాకపోతే అంటే ఈ మధ్యన వచ్చిన సైంటిఫిక్ డెవలప్మెంట్స్లో కొన్ని అంటే మనకు తెలిసిన అణువులు ఇవే కాకుండా ట్యాకియాన్స్ అని అటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అట్లాంటి అవి కూడా కాకుండా ఇంకా ట్యాకియాన్స్ అని అవి కొన్ని ఉన్నాయి. అంటే యాక్చువల్గా స్పేస్ నుంచి వస్తాయన్నమాట. అది కూడా ఇటువంటి రేడియేషన్. అవి ఏమంటే మెటీరియల్లో పెనిట్రేట్ అవుతాయండి. అంటే ఎక్స్రేస్ అయితే కొంతవరకు కొంత మెటీరియల్ కానీ ఈ ట్యాకియాన్స్ అనేవి ఏది ఆపలేదు అనమాట. అటువంటి వాటిని నుంచి ఇంకా కొన్ని సీక్రెట్ ఛాంబర్స్ని డిస్కవర్ చేశారు లోపల. వాటిని ఈయన ఇంకా ఎక్స్కర్షన్ చేయలేదు. ఎక్స్కర్షన్ అది చేస్తే ఇంకా కొన్ని సీక్రెట్స్ బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే సైన్స్ డెవలప్ అయ్యే కొద్ది ఆర్కియాలజీ కూడా డెవలప్ అవుతూ ఉంటుందండి. రకరకాల సైన్స్ వాడుతూ ఉంటారు. మీరు ఏమన్నారు, ఎక్స్ట్రా స్పేస్ నుంచి కనిపించేవి ఇక్కడ ఉన్నాయన్నారా, లేకపోతే ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ అంటే కొంతమంది ఏమంటే ఎవరో ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ వాళ్ళు వచ్చి ఇక్కడ కట్టారు, మానవులు ఇంత కట్టలేరు అన్నట్టుగాను, లేకపోతే అదే మీరు అన్నారు కదా ఏదో ఎక్స్ట్రా వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసేదానికి కట్టారని. అలాగా మనకేమి అటువంటి ఎవిడెన్స్ ఏమి సాలిడ్ ఎవిడెన్స్ లేదు. అటువంటిది ఏమీ దొరకలేదండి. అంతా మనకి లోపల ఉన్న మెటీరియల్ కానీ ఏం చూసుకున్నా కూడా మానవ సంబంధమైన మెటీరియల్సే. ఇంకా అంటే వాళ్ళు ఈ ఏంటి మమ్మీఫైడ్ బాడీస్ దగ్గర నుంచి ఏది చూసుకున్నా కూడా అన్ని మనుషులకు సంబంధించినవే ఉంటాయి. వాళ్ళు వాటిని వస్తుంది. ఇందాక మీరు బరియల్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ బరియల్స్ గురించి అంటే నాకు ఇంకొకటి ఎక్కడ లింక్ అయిందంటే, మీతో అంతకుముందు మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు బరియల్లో ఒక చోట ఎవరిదో బరియల్ కనిపిస్తే తీసి చూస్తే అతన్ని చనిపోయినాక పూల పాన్పు పైన పడుకోబెట్టినారు, దానిపైన ఏదో కార్లాండ్ లాగా వేసినారు. ఇప్పుడు ఎట్లా వేస్తామో అప్పుడు ఆ కాలంలో అట్లా వేసినారు అని అన్నారు. 5,000-4,000 సంవత్సరాల కింద జరిగింది. అవన్నీ డికంపోజ్ అయిపోతాయి కదండి నేల కింద. అవి ఎట్లా ఆర్కియాలజీలో ఏమంటే మనం అన్ని అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఓన్లీ కనపడుతున్న వస్తువులు, కుండ పెంకులని, రాళ్ళు, రప్పలు, పూసలు ఇటువంటివే కాదు. కొన్ని మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసినప్పుడు చేయటానికి కొన్ని మనకి కనపడని వస్తువుల నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ వస్తుంది అనమాట. అంటే దాంట్లో మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ ఏమంటే అది ఒకటి ఇరాక్లోని షానిడార్ కేవ్స్ అని ఉన్నాయి. ఇరాక్లో ఆ షానిడార్ కేవ్స్ ఏమని పెద్ద కొండలో ఉన్న గుహ లాంటిది అనమాట. అక్కడ ఏన్షియంట్ పీపుల్ కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ నివసించేవారు అనమాట. అంటే మెయిన్గా నియాండర్తల్ పీరియడ్లో అని. నియాండర్తల్స్ అంటే సుమారుగా మనకు 40,000 years బ్యాక్ వాళ్ళు. మనము ఇప్పుడు హోమోసేపియన్స్ అనమాట. మనకంటే ముందర నియాండర్తల్స్ అనేవారు. ఈ నియాండర్తల్స్ సుమారుగా 40,000 years బ్యాక్ అక్కడ నివసించేవారు అనమాట షానిడార్ కేవ్లో. ఆ షానిడార్ కేవ్లో నివసించినప్పుడు వాళ్ళు అక్కడ నివసించడమే కాకుండా ఎవరైనా చనిపోతే ఆ కేవ్లోనే కప్పెట్టేవారు.
ఏన్షియంట్ కమ్యూనిటీస్ చాలా మట్టుకు అలాగేనండి. ఇళ్లలో కప్పెట్టుకునేవారు. మన ఇండియాలోనైనా నీలిథిక్ పీరియడ్లో ఇంట్లో కప్పెట్టేవారు అనమాట. అలాగా ఆ కేవ్లోనే కప్పెట్టేవారు అనమాట. అక్కడ ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఆయన రాల్ఫ్ సాలకీ అని ఆయన ఏమంటే ఈ ఒక బరియల్ని ఎక్స్కవేట్ చేసినప్పుడు కేర్ఫుల్గా స్కెల్టన్ ఉన్నది కదా, స్కెల్టన్ కింద నుంచి కూడా మట్టి శాంపిల్స్ సేకరించి ఆ స్కెల్టన్ చుట్టూతా కూడా మట్టి శాంపిల్స్ సేకరించి మట్టి శాంపిల్స్ నుంచి పాలన్ అంటాం. పాలన్ అంటే పిప్పడి అని, అంటే మనం మామూలుగా పువ్వులు ఉంటాయి కదా, పువ్వుల్లో పౌడర్ లాగా ఉంటుంది కదా, దాని పాలన్ అను పుప్పడి అంటాం. అంటే అది మట్టిలో దొరికిందా? మట్టిలో ఈ పాలన్ అన్నాడు. పాలన్ ఏమంటే ఈ ఫ్లవర్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఒకసారి ప్రొడ్యూస్ అయినాక ఆల్మోస్ట్ ఇండస్ట్రక్టబుల్ అన్నట్టు, అవి పాడవు, ఏమవకుండా నేచర్లో అలాగే సర్వైవ్ అవుతాయి. అంటే వాటిని మనకి కంటికి అయితే కనపడవు అవి పాలన్ అనేది. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే స్పెషల్ మెథడ్స్లో కలెక్ట్ చేయాలన్నమాట. ఆయన ఏమంటే ఆ స్కెల్టన్ కింద మట్టిని తీసి దాంట్లో నుంచి పాలన్ కలెక్ట్ చేశారు. అలాగే చుట్టూతా నుంచి కూడా మట్టి తీశారు కదా, అక్కడ కూడా పాలన్ ఏమైనా ఉన్నదేమని చూస్తే ఈ స్కెల్టన్ ఉన్న ప్రాంతంలో మాత్రం చాలా రిచ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాలన్ ఉంది, చాలా ఎక్కువ పాలన్ దొరికింది. ఈ పక్కన చాలా మేగర్ క్వాంటిటీ ఆఫ్ పాలన్ దొరికింది. దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఆ బాడీని బరీ చేసి ముందర ఒక ఫ్లవర్ బెడ్, అంటే ఫ్లవర్స్ని బెడ్ లాగా వేసేసి దాని మీద కేర్ఫుల్గా బాడీని పెట్టి డిస్పోజ్ చేశారని అని తెలిసింది. అంటే మనకి అక్కడ ఆ ఫ్లవర్స్ లేవు, అన్ని డిసింటిగ్రేట్ అయిపోయినాయి, ఏమి కనపట్లేదు, ఓన్లీ మట్టే ఉన్నది. కానీ ఆర్కియాలజీ బై యూజింగ్ మంచి మెథడ్స్ని వాడిన వలన, ఆ ఎవిడెన్స్ వలన మనకేమంటే 40,000 years బ్యాక్ వాళ్ళు ఎలా కప్పెట్టారు, వాళ్ళు బాడీని డిస్పోజ్ చేసినప్పుడు ఎంత ఇది శ్రద్ధగా ఎంత కేర్ తీసుకున్నారు అనేది మనకి తెలుస్తుంది అనమాట. అదే కాదు, మళ్ళీ ఆ ఫ్లవర్స్ ఆ పాలన్ ఉన్నాయి కదా, ఏ రకాల ఫ్లవర్స్ నుంచి వచ్చినాయో అని స్టడీ చేసి అది ఏ సీజన్లో ఆ బరియల్ అయిందని కూడా తెలుసుకోగలిగారు. అంటే ఇప్పుడు యాప పూలు ఒక సీజన్లో వస్తాయి, మామిడి పూలు ఒక సీజన్లో వస్తాయి, అలాగే సీజన్ కూడా తెలిసే అవకాశం ఉన్నది కదా. అలాగే వాళ్ళు స్టడీ చేసి ఏ సీజన్లో 40,000 years బ్యాక్ మనకి కంటికి ఏం కనపట్లేదు, కానీ ఎవిడెన్స్ కరెక్ట్గా కలెక్ట్ చేసి సైంటిఫికలీ దే ప్రూవ్డ్ దట్ ద బరియల్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ దిస్ పీరియడ్ అని వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు అనమాట. అలాగే మనకి ఆర్కియాలజీలో కనపడి మెటీరియలే కాకుండా ఈవెన్ కంటికి కనపడిన మెటీరియల్ నుంచి కూడా మనము చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయొచ్చు. అండ్ ఈ ఆర్కియాలజీ గురించి అందరికీ కొంచెం ఎంతో కొంత పరిచయం ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే, చిన్నప్పుడు సోషల్ సబ్జెక్ట్లో మనం చదువుకుంటున్నాం. అంటే మనిషి ఫస్ట్లో 4 కాళ్ళం నడుస్తుంటాడు, అలా స్లోగా లేచి ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాడు అట్లా ఆయుధం పట్టుకొని ఉంటాడు. అంటే అట్లా ఉన్నవాడు నిల్చొని ఎందుకు అయినాడు మనిషి, ఏ పరిస్థితుల వల్ల నిల్చోవాల్సి వచ్చింది, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ఓకే, అంటే ఇది యాక్చువల్గా ఏమంటే హ్యూమన్ ఎవల్యూషన్, అంటే మన ఈ ఫిజికల్ ఎవల్యూషన్ గురించి ఆస్పెక్ట్ అనమాట. అది ఏమంటే మనము ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అదే వెనక్కి వెళ్తే దగ్గర 1.5 సంవత్సరాలు, 1,40,00,000 సంవత్సరాలు, అంటే 14 million, 13 million, 12 million years బ్యాక్కి వెళ్తుంది అనమాట ఫస్ట్ స్టేజ్. అంటే ఇది రామాపిథికస్ అని, శివాపిథికస్ అని, కీనియాపిథికస్ అని వాళ్ళు ఏమంటే 4 కాళ్ళ మీద నడిచేవాళ్ళు. అప్పటికి ఇంపెర్ఫెక్ట్ బైపెడ్స్ అని చెప్పొచ్చు మనం. అప్పటికే కొంచెము అంటే మీరు చెప్పినట్టు అది అంటే 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళకి ఎలాగొచ్చారని అంటే మెయిన్గా ఏమంటే మన యాన్సిస్టర్స్ ఏమంటే మనమంతా ఒక ప్రైమేట్స్ నుంచి ఒరిజిన్ అయిన ప్రైమేట్స్ అంటే మనం వరాంగుటాంగ్, గొరిల్లా, చింపాంజీ, ఈ హ్యూమన్స్ వీళ్ళంతా ఈ గ్రూప్కి చెందిన వాళ్ళు అనమాట. ఈ ప్రైమేట్స్లో కొన్ని రీజియన్స్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళు అంటే జీవన శైలిలో, అంటే మామూలుగా అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ యాక్టివిటీస్ అంటాం. అఫెన్సివ్ అంటే ఆహారాన్ని సంపాదించుకునే దానికి ఏదైనా చేయటం, ఏదైనా జంతువుని వేటాడటం అని ఇటువంటి వాటిని అఫెన్సివ్ అంటాం. డిఫెన్సివ్ అంటే ఏదైనా మన ఏ కుక్కో లేకపోతే ఏ పులి అటాక్ చేస్తుంటే గమ్ముని డిఫెన్స్ మనం ఎలా కాపాడుకోవాలని చెట్లు ఎక్కేయటం.
ఇటువంటి యాక్టివిటీస్లో మన ప్రైమేట్స్ ఏమంటే ఈ ఆహారం గురించి కానీ లేకపోతే డిఫెన్స్ యాక్టివిటీస్లో కానీ చెట్లు ఎక్కటం మొదలు పెట్టారనమాట. చెట్లు ఎక్కాలంటే ఏమంటే ఈ 5 ఫింగర్స్ ఉంటాయి కదా, వాటిని టోస్ అంటాం మనం. అంటే మామూలుగా లెగ్ కింద ఉన్నప్పుడు టో వాడు ఎక్కువ చెట్లు ఎక్కేదానికి ఏమంటే ఒక టో గ్రాడ్యువల్గా ఫిజికల్ ఎవల్యూషన్లో అది ఈ డయాగ్నల్గా ఆపోజిట్ డైరెక్షన్లో, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లోని కాకపోయినా అదేమంటే అపోజింగ్ థంబ్ అంటాం. అపోజింగ్ థంబ్ అంటే థంబ్ ఏమంటే ఇటువైపుకి చూపిస్తా ఉన్నది, ఇటువైపుకి, ఈ ఫింగర్స్ ఏమి ఇటువైపుకి చూపిస్తా ఉన్నాయి, అపోజింగ్ థంబ్ అంటాం. ఇది అంటే ఇలా హోల్డ్ ఈ బ్రాంచెస్ని పట్టుకునే దానికి ఈ అపోజింగ్ థంబ్ డెవలప్ అయింది అనమాట. దాంతో ఈ ఫ్రంట్ లెగ్స్ అంటే 4 లెగ్స్ అంటాం కదా, FORE 4 అంటే ఫ్రంట్ లెగ్స్ని ఎక్కువ ఈ కొమ్మలని వాటిని పట్టుకునేదానికి వాడారు కాబట్టి వీటికి ఈ అపోజింగ్ థంబ్ డెవలప్ అయింది. అది ఫిజికల్గా ఎవల్యూషన్లో ఒక అడ్వాంటేజ్ ఈ ప్రైమేట్స్కి ఒక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏమంటే ఈ ప్రైమేట్స్ కూడా మొదట్లో బహుశా ఎక్కువ కార్నివోరస్ హ్యాబిట్స్ తోటి ఉండొచ్చు. కార్నివోరస్ అంటే హెర్బివోరస్, కార్నివోరస్ అంటాం. కార్నివోరస్ అంటే ఇప్పుడు పిల్లి, పులి, ఇలాగ ఈ చిరసపులి ఇటువంటి వాటికి ఐస్ ఫ్రంట్లో ఉంటాయి. ఫ్రంట్లో ఉండి ఇలా చూస్తాయి, ఏదైనా వేటాడాలంటే ఇలా చూస్తూ ఉంటాయి. అదే మీరు ఆవునో గేదెనో లేకపోతే జింకనో చూడండి, వాటికి ఐస్ ఇక్కడ ఉంటాయి. కానీ కాకపోతే వెనక్కంట చూడగలుగుతాయి, మనం చూడలేము. అవి కొంచెం వెనక్కంట ఎక్కువ వ్యూ ఉంటుంది అనమాట వాటికి, ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఈ ఐస్ రెండు మన ఈ ప్రైమేట్స్కి కూడా ఫ్రంట్లో ఉండటంతో ఏమంటే స్టీరియోస్కోపిక్ విజన్ అంటాం. అంటే ఇది 3 డైమెన్షనల్ అంటే మనం డెప్త్ అసెస్ చేయగలుగుతాం. అంటే ఈ విడ్త్ ఎంత ఉన్నది, హైట్ ఎంత ఉన్నది, ఇదే కాకుండా మనం ఎంత దూరంలో ఉన్నది అనేది అసెస్ చేయడానికి ఏమంటే విజన్ ఆఫ్ రైట్ ఐ అండ్ విజన్ ఆఫ్ లెఫ్ట్ ఐ మెర్జెస్. ఈ రెండు విజన్ మెర్జ్ అవ్వటం వలన మనకి కరెక్ట్ డిస్టెన్స్ ఎస్టిమేట్ చేయగలుగుతాం. ఏదైనా చూసి ఇది 10 అడుగుల దూరంలో ఉందా, 8 అడుగుల దూరంలో ఉందా అని కరెక్ట్ ఎస్టిమేట్ చేయగలుగుతాం. అది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు వీళ్ళు ఏమంటే ఈ ప్రైమేట్స్ ఇలా పట్టుకోవటం బాగా అలవాటైంది కదా, ఇంకా గ్రాడ్యువల్గా కర్రలను పట్టుకోవటం, రాళ్ళు ఏదైనా కొంచెం ప్రమాదం ఉంటే ఏదో రాయి ఏదో పికప్ చేసి రాయిని విసరటం, ఇలాగా మెటీరియల్ని హ్యాండిల్ చేయటం మొదలుపెట్టి ఈ తర్వాత గ్రాడ్యువల్గా ఈ వీటిని వాడటంలో అవి కర్ర ఇంత పొడుగు కాకుండా దాన్ని కొంచెం పొట్టుగా ఇరుచుకోవటం, లేకపోతే పెద్ద రాయి అయితే దాన్ని బదులు కొట్టి చిన్న రాయిగా చేయటం, ఇటువంటి చేయటంలో గ్రాడ్యువల్గా అవి తెలుసుకున్నా ఏమంటే పగలగొట్టిన రాయి అయితే షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, ఇది మంచి ఎఫెక్టివ్గా ఉన్నదని ఇలా బదులు కొట్టడం మొదలుపెట్టినాయి అనమాట. ఈ టూల్ మ్యానుఫ్యాక్చర్లో అంటే టూల్స్ తయారు చేయటం మొదలెట్టినప్పుడు ఏమంటే ఒక రాయిని ఒక చేతితో పట్టుకుని రెండో రాయితో కొట్టాలి, అంటే కరెక్ట్గా స్ట్రోక్ పడితేనే రాయి షేప్లో వస్తుంది. దానికి ఈ 3 డైమెన్షనల్ విజన్ ఇంపార్టెంట్, ఎందుకంటే డిస్టెన్స్ కరెక్ట్గా అసెస్మెంట్ అవుతుంది కాబట్టి ఒక దాని నుంచి ఒకటి కొట్టి టూల్ని తయారు చేయగలుగుతున్నాయి అనమాట. అంటే మనం అంటే ఈ అపోజింగ్ థంబ్ ఒకటి, ఈ 3 డైమెన్షనల్ విజన్ ఒకటి, ఈ ట్రీ క్లైంబింగ్ యాక్టివిటీస్ మీద ఇది డెవలప్ అయ్యి ఈ గ్రాడ్యువల్గా మెటీరియల్ని ఆల్టర్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయటము మొదలైతున్నాయి అనమాట. అప్పటి నుంచి మనం ఏమంటే కల్చరల్ ఎవల్యూషన్ హ్యూమన్స్ స్టార్ట్ అయిందని, అంటే హ్యూమన్స్ ఫస్ట్ గుండా టూల్స్ తయారు చేయటము, అంటే వాటిని మనం ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెటీరియల్ అంటాం. ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే బాడీ, కార్పోరియల్ మీన్స్ బాడీ, ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ మీన్స్ మోర్ దెన్ ద బాడీ, ఎక్స్ట్రా దెన్ ద బాడీ. ఆ ఎక్స్ట్రా కార్పోరియల్ క్యాపబిలిటీ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెటీరియల్ని ఉపయోగించే క్యాపబిలిటీ మనుషులకి, కొన్ని జంతువులకి తప్పితే మోస్ట్ ఆఫ్ ద ఎనిమల్ వరల్డ్ డజంట్ హ్యావ్ దట్. అంటే ఎనిమల్ వరల్డ్ అంటే ఇన్సెక్ట్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఫిష్ కావచ్చు, అదర్ ఎనిమల్స్ కావచ్చు. ఇప్పుడు ఏదైనా పిల్లి ఉన్నదనుకోండి, అది ఏ మెటీరియల్ని ముట్టుకోదు, దాని చేతుల్ని, దాని పళ్ళుని వీటినే ఉపయోగించి దాని కాళ్ళతోటి వాటితోటి వేటాడటం, ఏదైనా ప్రమాదం వస్తే దాని గోరులతోటి ఇది డిఫెండ్ చేసుకోవటం అలాగే. లేకపోతే కుక్క ఉన్నది, జింక్ ఉన్నది, ఆవు ఉన్నది, గేదె ఉన్నది, వేరే మెటీరియల్ని ఏది వాడలేవండి. ఎక్స్ట్రా కార్పోరియల్ మెటీరియల్ ఏది వాడలేవు మోస్ట్ ఆఫ్ ద ఎనిమల్స్.
వెరీ ఫ్యూ ఎనిమల్స్ లైక్ హ్యూమన్స్ మోస్ట్ పర్ఫెక్ట్ అనమాట. దాంట్లో మనం ప్రతిదానికి ఏదో ఒక మెటీరియల్, ఏదో ఒకటి చాకో, కర్రో, కత్తో ఏదో ఒకటి తీసి రకరకాల వాటికి రకరకాల మెటీరియల్ వాడతాం. అలాగే ఇంకా కొన్ని జంతువులు మామూలుగా ఈ చింపాంజీస్, గొరిల్లాస్ అలాంటివి కూడా ఏదైనా అంటి పళ్ళు ఉన్నాయనుకోండి, అది కర్రను తీసి దాంతో కుట్టి కాకి పుల్లని కాకులు, కొన్ని రకాల కాకులు అయ్యి, లేకపోతే బర్డ్స్ అంటే కాకులు ఈ గూళ్ళు కట్టినట్టు, కాకులు అంటే పక్షులన్నీ గూళ్ళు. మానవులకి చాలా రకాల విద్యలన్నీ జంతువుల నుంచి వచ్చినాయనండి. ఇల్లు కట్టుకోవటం, గూళ్ళు కట్టుకోవటం అవి పక్షుల నుంచి, వ్యవసాయం చేయటం చీమల నుంచి వచ్చింది. వ్యవసాయం చేయటం అనేది అంటే వచ్చిందంటే మనం డైరెక్ట్గా నేర్చుకోలేదు కానీ, బట్ దేవర్ ద ఫస్ట్ ఫార్మర్స్. చీమలు ఫస్ట్ ఫార్మర్స్. అవి ఏం చేస్తారంటే పచ్చ ఆకుల్ని కట్ చేసుకుని పట్టుకెళ్ళి గూడులో పుట్లో పెడతాయండి. పెడితే అక్కడ ఫంగస్ ఫామ్ అవుతాయి కదా, ఆ ఫంగస్ని తింటాయి అనమాట. అది మనకంటే ఎప్పుడో అగ్రికల్చర్ స్టార్ట్ చేసినాయి. మనం తర్వాత ఎప్పుడో ఒక 10,000 years బ్యాక్, 12,000 years బ్యాక్ మనము స్టార్ట్ చేసామన్నమాట. అంటే దట్ ఈజ్ యాక్సిడెంటల్, దాంతో రిలేటెడ్ ఏం లేదు. ఇప్పుడు ఇది అంటే మనం ఎక్స్ట్రా కార్పోరియల్ క్యాపబిలిటీ కొన్ని జంతువులకే ఉన్నదనమాట. ఇలాగ మెయిన్గా ప్రైమేట్స్కి వాటికి ఉన్నది. ఇలాగ ఫస్ట్ గుండా వుడెన్, బోన్, స్టోన్. కానీ వుడ్, బోన్ అనేది ఈ కొన్ని లక్షల సంవత్సరాలలో అవి నాశనం అయిపోయి మనకి ఎక్కడ దొరకవు అనమాట. వెరీ వెరీ రేర్, ఎక్కడ కానీ దొరకవు. కానీ స్టోన్ తోటి చేసిన టూల్స్ అవి మనకి దొరుకుతాయి అన్నమాట. వాటిని మనము అంటే వేరియస్ స్టోనేజెస్ అంటామంటే, మొదట్లో మానవులు స్టోన్నే వాడుకునేవారు, ప్రతి అవసరానికి స్టోన్నే వాడుకునేవారు అనమాట. దాన్ని ప్యాలోలిథిక్ ఏజ్ అని, మెసోలిథిక్ ఏజ్ అని, నియోలిథిక్ ఏజ్ అని. నియోలిథిక్ అంటే న్యూ స్టోనేజ్, రీసెంట్ స్టోనేజ్ అని, లాస్ట్ స్టోనేజ్. అలాగే ఈ ప్యాలోలిథిక్ స్టోన్ టూల్స్ అంటే దగ్గర సుమారుగా ఇప్పుడు నవేడేస్ ఈవెన్ 30 lakh years డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. 25 lakh years డేట్స్, 2.5 million, 3 million years బ్యాక్ మన యాన్సిస్టర్స్ అంత పూర్వకాలము స్టోన్ టూల్స్ అవి తయారు చేసి తర్వాత గ్రాడ్యువల్గా దాని మీద బాగా నాలెడ్జ్ పెరిగినాక, అంటే అప్పటికి ఆ రోజులకి సుమారుగా మనం బ్రెయిన్ కెపాసిటీ 500-600 cc ఉండేదన్నమాట. అంటే ఆస్ట్రలోపిథెకస్ అని అటువంటి స్టేజ్లో మానవులు ఉన్నప్పుడు 500-600 cc బ్రెయిన్ కెపాసిటీ ఉండేది. ఇప్పుడు మనకి 1400 cc, 1500 cc, అరౌండ్ 1.5 లీటర్ అనమాట. ఆ రోజుల్లో అయితే 1/2 లీటర్ బ్రెయిన్ కెపాసిటీ అనమాట. అప్పటికి ఇంటెలిజెన్స్ కూడా తక్కువ. అలాగా అక్కడి నుంచి అన్ని లక్షల సంవత్సరాల పూర్వం ఆ స్టోన్ ఏజెస్ నుంచి ఈ కల్చరల్ ఎవల్యూషన్, సాంస్కృతిక విప్లవం అన్నా ఏమన్నా అలాగా అయ్యి గ్రాడ్యువల్గా ఎక్స్పీరియన్స్ మీద ఇంకా మంచి టూల్స్, స్టోన్ టూల్స్ తయారు చేస్తా తర్వాత ఈ మెటల్స్లోకి వచ్చి కాపర్ ఫస్ట్, తర్వాత ఐరన్. అలాగా మానవులు ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ ఇఫ్ ఎవరైనా ఇప్పుడు మనం ఏ ఏజ్లో ఉన్నామని అంటే, ఇఫ్ యూ ఆస్క్ సమ్ చైల్డ్, దే మే సే వీఆర్ ఇన్ మొబైల్ ఏజ్, లేకపోతే కంప్యూటర్ ఏజ్ అనొచ్చు, లేకపోతే స్పేస్ ఏజ్ అనొచ్చు, ఏదైనా. అంటే ఆ స్టేజ్కి మనం ఎలాగొచ్చాం? బికాస్ అవర్ యాన్సెస్టర్స్ several lakhs of years back they started the process with మ్యానుఫ్యాక్చరింగ్ ద స్టోన్ టూల్స్. అలాగా మనం కల్చరల్గా గ్రాడ్యువల్గా ఎవాల్వ్ అయ్యాను మనం. మీరు అన్నారు కదా ఇందాక వాళ్ళ టెక్నాలజీ, లెవెలింగ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ టర్మ్స్లో అది ఇదని. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే మనకన్నా వాళ్ళు ఎంత గొప్పగా ఉండే అండి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో. మనం అట్లీస్ట్ విషయం మనం నేర్చుకోలేదు, డ్రైనేజ్ సిస్టమ్ నేర్చుకోలేదు అనుకోండి. పాతకాలం వాళ్ళు ఏన్షియంట్ టైమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా ఉండేది అని మనం ఎక్కడ ఉన్నాం? సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే కాకుండా వేరే కూడా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకున్నా కూడా, అంటే నేను అదే డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే కాకుండా వాళ్ళు ఈ ఇల్లులు అని, స్ట్రక్చర్స్ అని కట్టేటప్పుడు మనం ఏమంటే వర్టికల్ అండ్ హారిజాంటల్ అలైన్మెంట్ అంటాం. లెవెల్స్, గోడ ఉన్నదంటే స్ట్రైట్గా ఉండాలి, లేకపోతే కార్నర్ ఉన్నదంటే 90 degrees పర్ఫెక్ట్ కార్నర్ ఉండాలి. ఇటువంటి దట్ హారిజాంటల్ అండ్ వర్టికల్ అలైన్మెంట్స్ దే మెయింటైన్డ్ ఎక్సలెంట్లీ. వాళ్ళ దగ్గర రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. కొన్ని కాపర్ ఇన్స్ట్రుమెంట్స్ అని, ప్లంబాబ్స్ అని, ఇటువంటి అయ్యి అక్కడక్కడ సైట్స్లో, ఎక్స్కర్షన్స్లో దొరికినాయి అనమాట. సో దే హ్యాడ్ గుడ్ ఇన్స్ట్రుమెంట్స్ టు
టు డూ పర్ఫెక్ట్ దిస్ వన్ అంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఓకే. ఇది మళ్ళీని వాళ్ళు స్ట్రక్చర్స్ కట్టేటప్పుడు బ్రిక్స్ కూడా ఒకటే యూనిఫామ్గా ఒకటే సైజ్. మనకు ఇప్పుడు ఇది మామూలు కాల్చిన ఇటుకలు అనుకోండి, అన్నీ ఆల్మోస్ట్ ఒకటే సైజ్ ఉంటాయి. వాళ్ళకి అలా కాదండి, వాళ్ళకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బ్రిక్స్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బ్రిక్స్. ఎల్ షేప్డ్ బ్రిక్స్, కార్నర్ సెట్ చేసేదానికి ఎల్ షేప్డ్ బ్రిక్స్. వాళ్ళకి నుయ్యి అంటే బావి అంటాం కదా, వెల్స్. ఆ వెల్స్ అది ఏమంటే రౌండ్గా కట్టాలి. ఆ రౌండ్గా కట్టేదానికి వెడ్జ్ షేప్డ్ అంటే ఒకవైపున సన్నగా ఉంటుంది, ఒకవైపున లావుగా ఉంటుంది అనమాట. వాటిని అలా వేర్చినప్పుడు ఆటోమేటిక్గా రౌండ్ వస్తుంది. వెడ్జ్ షేప్డ్ బ్రిక్ అంటాం అనమాట. అటువంటి వెడ్జ్ షేప్డ్ బ్రిక్స్. అలా మళ్ళీ బ్రిక్ లేయింగ్లో కూడా అంటే తర్వాత మనం ఇప్పుడు వాడే బ్రిక్ లేయింగ్ అంటే బ్రిక్ని అమర్చే పద్ధతిని, గోడలు కట్టేటప్పుడు మన మేస్త్రీలు వాళ్ళు కట్టే పద్ధతిని అంటే ఒకటి అడ్డం ఒకటి నిలువు అలా పెడతారు కదా, దాన్ని ఏమంటే ఇంగ్లీష్ బాండింగ్ అంటారు. ఇంగ్లీష్ బాండింగ్ అని పేరు పెట్టారు, కానీ ఇట్ వాజ్ నాట్ ఇంగ్లీష్ బాండింగ్. ఈ ఇండస్ వ్యాలీ పీపుల్కి అప్పుడే తెలుసుంది అది. ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితమే ఆ ఇంగ్లీష్ బాండింగ్ పద్ధతిలో కట్టినవి ఉన్నాయి. మళ్ళీ ఎడ్జ్ లేయింగ్ అంటారు, అంటే బ్రిక్ని ఇలాగా పడుకోబెట్టినట్టుగా కాకుండా ఇలాగా నిలువుగా కూడా. అంటే ఇప్పుడు వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఇది ఉన్నది కదా, గ్రేట్ బాత్ అంటారు, స్నాన ఘట్టం ఏదో, అటువంటి దాంట్లో అది నిలువుగా పెట్టిన బ్రిక్స్ పెట్టారనమాట. మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ ఉన్నది. వాటర్ ప్రూఫింగ్కి అన్నీ వస్తాయండి. వాళ్ళకి ఇది గ్లేజ్డ్ టైల్స్ ఉన్నాయండి. దే ఆర్ యూజింగ్ గ్లేజ్డ్ టైల్స్. ఇదేం మోడర్న్గా ఇప్పుడు ఏదో మోడర్న్ టైల్స్ వచ్చి ఏదో ఒక 50 ఏళ్ళ క్రితం నుంచి ఎప్పుడో స్టార్ట్ అయినాయి అనుకోకూడదండి. గ్లేజ్డ్ టైల్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాదు. ఇండస్ వ్యాలీ పీపుల్ గ్లేజ్డ్ టైల్స్ ఉన్నాయి వాళ్ళకి విత్ డిజైన్స్. ఇది మళ్ళీ వాటర్ ప్రూఫింగ్కి స్పెషల్ మెటీరియల్స్ అంటే బిటుమెన్ అని, అంటే పెట్రోలియం. అది అక్కడ గుజరాత్లో అంకలేశ్వర ఈ పెట్రోలియం ఫీల్డ్స్ ఉన్నాయి కదా, అంటే ఆ రోజుల్లో పెట్రోల్ తీసేవారు కాదు, కానీ అంటే నేలలో ఎప్పుడైనా బాగా లోతుగా తవ్వినప్పుడు అంటే ఆ రీజియన్లో పెట్రోల్ ఉన్నది కాబట్టి కొంత ఆ క్రూడ్ మెటీరియల్ అది ఊజ్ అయ్యి శాండ్లో కలుస్తుంది అనమాట. అంటే బిటుమెన్ అంటాం కదా, తారు అని. అటువంటి మెటీరియల్ ఆ శాండ్లో కలిసి ఉంటుంది కదా, అటువంటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు వాటర్ ప్రూఫింగ్కి అది వేసుకునేవారు అనమాట. అలాగా అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ఇది మనము అంటే ఏన్షియంట్ కల్చర్స్ చదివితే మనకి ఇలాంటివన్నీ తెలిసే మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్లో ఉన్నారనేది. సో ఇట్లాంటి ఏన్షియంట్ ఎక్స్కవేషన్స్ గురించి తవ్వకాల్లో కనిపించినప్పుడు మనం చిన్నప్పటి నుంచి చదువుకునేది ఏంటంటే అతి ప్రాచీనమైన నాగరికత హరప్పన్ అండ్ మొహంజదారో సివిలైజేషన్ అని మనం చదువుకున్నాం. మనకు తెలిసినంత హిస్టరీ ప్రకారం, అట్లీస్ట్ స్కూల్లో చదివిన దాని ప్రకారం చూస్తే ఏంటండి అంత ప్రాముఖ్యత హరప్పన్ అండ్ మొహంజదారో వాళ్ళ కల్చర్కి, సివిలైజేషన్కి ఇప్పటికీ కూడా అంత గొప్పది అని అనే స్టేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే ఇది హరప్ప అండ్ మొహంజదారో అనేవి అవి సైట్స్ అనమాట. ఇదంతా సింధు నాగరికత అంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న నాగరికత అనమాట. ఆ సింధు నాగరికతతోటే కాంటెంపరీగా ఇంకా కూడా వేరే సివిలైజేషన్స్ ఉండినాయి. అంటే ఈజిప్షియన్ సివిలైజేషన్, మెసోపొటేమియన్ సివిలైజేషన్, సుమేరియన్ సివిలైజేషన్, ఆర్ చైనీస్ సివిలైజేషన్స్ అని ఇలాగా. అంటే కనీసం 5 సివిలైజేషన్స్ వరల్డ్లో ఉన్నాయి. ఈ 5 సివిలైజేషన్స్లోని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లార్జెస్ట్ ఎక్స్టెంట్ ఉండింది ఒకటి. అంటే దగ్గర 13 lakh square kilometers ఏరియా. అంటే ఇక్కడ మన ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇరానియన్ బార్డర్ దాకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆల్మోస్ట్ అదంతా రీజియన్ అనమాట. అటు పక్కన ఆఫ్ఘనిస్తాను, ఇంకా నార్దర్న్ ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఆల్మోస్ట్ సదరన్ బార్డర్ ఆఫ్ సెంట్రల్ ఏషియా నుంచి నర్మదా రివర్ దాకా లార్జెస్ట్ ఏరియా కవరేజ్ ఒకటి. రెండోది ఏమంటే ఈ మిగతా ఇంపార్టెంట్ 5 సివిలైజేషన్స్ ఉన్నాయన్నాను కదా, ఈ సివిలైజేషన్స్లోని లేని కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కనిపిస్తాయి. అంటే ఒకటి చెప్పాలంటే సిస్టమేటిక్ టౌన్ ప్లానింగ్. అంటే ఎప్పుడో అంటే మామూలు మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ తీసుకుంటే, అంటే ప్రీ హరప్పన్, మెచ్యూర్ హరప్పన్, లేట్ హరప్పన్ అంటాం అనమాట. దాంట్లో మెచ్యూర్ హరప్పన్లో అంటే బాగా డెవలప్డ్ ఫీచర్స్ ఉండే ఫేజ్ని మనం మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అంటాము. అంటే అది సుమారుగా మనము 2500 BC అంటే క్రీస్తు పూర్వము
2500 నుంచి సుమారుగా 1700 బీసీ దాకా మనము మెచ్యూర్ హరప్పన్ అనొచ్చు. ఆ పీరియడ్లో ఉన్న కంటెంపరీ సివిలైజేషన్స్ అన్నీ తీసుకున్నా కూడా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఒక్కటే మనకి సిస్టమేటిక్ టౌన్ ప్లానింగ్ ఇన్ గ్రిడ్ ప్యాటర్న్, అంటే మామూలు చెస్ బోర్డు ప్యాటర్న్ లాగా గ్రిడ్ ప్యాటర్న్లో టౌన్ ప్లానింగ్ ఉండింది. టౌన్ ప్లానింగ్ అంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఇల్లు అవి కట్టుకోకూడదు. రోడ్స్ అయ్యి ఆల్మోస్ట్ చాలా మటుకు రోడ్స్ అయ్యి స్ట్రైట్గా ఉంటాయి. ఒక సిస్టమేటిక్, అంటే దెర్ ఇస్ క్లియర్ ఎవిడెన్స్ దట్ టౌన్ ప్లానింగ్ వాజ్ ఫాలోడ్. అంటే దట్ మీన్స్ దే హ్యాడ్ ఏ వెరీ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్, మున్సిపాలిటీ ఇవన్నీ ఉన్నాయి. రెండోది, ఇంకా ఏ సివిలైజేషన్స్లోని లేనట్టుగా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఒక్కటే అండర్ గ్రౌండ్ కవర్డ్ డ్రైనేజ్. అండర్ గ్రౌండ్లో డ్రైనేజ్ ఉండేది, వెరీ బిగ్ నెట్వర్క్ ఆఫ్ డ్రైనేజ్ అనమాట ఉండేది. అది కూడా ఓపెన్ డ్రైన్ కాదు, కవర్డ్ డ్రైన్. అండ్ దట్ దేర్ డ్రైనేజ్ సిస్టమ్ వాజ్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ ద డ్రైనేజ్ సిస్టమ్ విచ్ ఈస్ ఫాలోడ్ నౌవేడేస్ త్రూఅవుట్ ద వరల్డ్. ఏమో బయట కనిపిస్తూ ఉంటుంది, మన దగ్గర బయట కనిపిస్తూ ఉంటుంది. దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫీచర్స్ అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇక్కడ మనకున్న దీనికంటే కూడా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి మ్యాన్ హోల్స్ ఉన్నాయి, అంటే క్లీనింగ్ చేసేదానికి. అది అన్ని చాలా మట్టుకు డ్రైనేజెస్ బ్రిక్ తోటి కట్టేవారు అనమాట. బిగ్ నెట్వర్క్, బిగ్ డ్రైన్స్, స్మాల్ డ్రైన్స్ అవన్నీ అవి రివర్లోకి డ్రైన్ చేసేవారు అనుకోండి. దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఈ కవర్డ్ ఏమి ఓపెన్గా ఉండే కదా, అంతా కవర్ చేసి ఉండేవారు అనమాట. అక్కడ మనము 2 ఆస్పెక్ట్స్ తెలుసుకోవాలి. ఒకటి, దేవర్ ఎక్సలెంట్ ఇంజనీర్స్. ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ తెలియకపోతే లెవెలింగ్ మెయింటైన్ చేయలేం. లెవెలింగ్ మెయింటైన్ చేయకపోతే మీకు వాటర్ ఫ్లో కాదు. వాటర్ ఫ్లో కావాలంటే ఎలివేషన్ అది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. దట్ మీన్స్ దే న్యూ ద హౌ టు సర్వే అండ్ డూ ద దిస్ వన్ లెవెలింగ్. లెవెలింగ్ అంటాం, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో లెవెలింగ్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఈ స్ట్రీట్లో మనము డ్రైన్ వేయాలంటే అలా గొయ్యి తవ్వేసి వేసేస్తే కుదరదు. ఇటువైపున ఎత్తుంది, ఎటువైపున పళ్ళం ఉంది, అది లెవెల్ అది కరెక్ట్గా చూసుకుంటేనే ఎటు నుంచి ఎటు వాటర్ అనేది ఇదంతా. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సలెంట్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఆఫ్ ద ఇండస్ పీపుల్. రెండోది ఏమంటే వాళ్ళకి ఈ మ్యాన్ హోల్స్ అని ఇటువంటివి అన్నీ కాకుండా సంప్ సిస్టమ్ అనేది కూడా ఉన్నదండి. దట్ విచ్ వీ హ్యావ్ నాట్ లెర్న్డ్ ఫ్రమ్ దెమ్, ఫ్రమ్ హిస్టరీ. మనము వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకోని వలన మనము ఈ డ్రైనేజెస్ బ్లాక్ అయ్యి సఫర్ అవుతున్నాం. వాళ్ళకి సంప్ సిస్టమ్ అనేది ఉండేది. సంప్ సిస్టమ్ అంటే ఈ డ్రైనేజ్లో అక్కడక్కడ వాళ్ళు ఒక పిట్ లాంటిది ఏర్పాటు చేసేవారు అనమాట. పిట్ లాగా, దట్ సంప్ అంటాం. సంప్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు దాంట్లో కొంత సాలిడ్ మెటీరియల్ వస్తుంది, ఏదో మట్టి, ఇసుక, ఇంకా వేరే వీళ్ళు పాడేసిన మెటీరియల్ ఇదంతా వస్తూ ఉంటాయి. అవన్నీ ఈ పిట్లో ట్రాప్ అయిపోతాయండి. అక్కడ పిట్లో ట్రాప్ అయిపోయి ఓన్లీ వాటర్ వుడ్ బి ఫ్లోయింగ్ త్రూ ద డ్రైనేజ్. Only water would be flowing through the drainage, whereas the all particulate matter, solid material gets trapped. దాంట్లో ఉంటుంది. అప్పుడు పీరియాడికల్గా వాళ్ళు క్లీన్ చేసి డ్రైన్ని క్లీన్గా ఉంచుతారు. మన వాళ్ళు ఏం చేస్తారండి, మ్యాల్ హోల్ ఓపెన్ చేసి అదంతా బురద అదంతా బయటికి తీసి అక్కడ పక్కన పాడేస్తారు. మళ్ళీ వాన రాగానే అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లోపల ఒకసారి డ్రైన్ బ్లాక్ అయిపోయి వానలు రాగానే ఫస్ట్ రెయిన్స్కి మనకి మొత్తం నిండిపోతూ ఉంటాయి. అదంతా మరి వీ హ్యావ్ నాట్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ దమ్ హౌ టు మెయింటైన్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది. సంప్ సిస్టమ్ అనేది వాళ్ళకు ఉండిందండి. ఇప్పుడు మన మోడర్న్ సిటీల్లో అక్కడ సంప్ సిస్టమ్ అనేది, సంప్ సిస్టమ్ అనేది మనం పెట్టుకుంటే మన డ్రైనేజెస్ క్లీన్గా ఉంటాయి. అలాగే. సో దట్ వే ఆల్సో దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్. ఇంకా వేరే ఇప్పుడు స్క్రిప్ట్ అని ఇటువంటి ఆస్పెక్ట్స్లో తీసుకున్నా కూడా అంటే మోస్ట్ ఆఫ్ దేర్ మెటీరియల్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్, అంటే ఎలాగుంటుంది, ఆ పెర్ఫెక్షన్ ఎలాగుంటుందంటే వీ కెనాట్ ఇంప్రూవ్, అంత రిక్రియేట్ చేయలేము, అంతకంటే ఇంకా బాగా మనం చేయలేము అన్నంత ఫైన్గా ఉంటాయి అన్నమాట వాళ్ళ మెటీరియల్ ఇది. సో దట్ వే ఇట్ వాస్ వెరీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్. అందుకనే మనకి అది ఒక గొప్ప సివిలైజేషన్గా ఉంటుందండి అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పటి వరకు మీరు చాలా ఎక్స్కవేషన్స్ జరుపుంటారు కదా, మీరు వెళ్ళి వేరే కంట్రీస్లోనే ఒక దాని గురించి చెప్పినారు అంటే మీరు చూసిన దాంట్లో ఏదన్నా ఫ్యాసినేటింగ్
ఐటమ్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా దొరికిందంటారా? అంటే ఐటమ్ ఇన్స్ట్రుమెంట్ అని కాకుండా మాకు ఎవిడెన్స్గా చెప్పాలంటే, అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన డిస్కవరీ అని చెప్పాలంటే, మన ఈ హైదరాబాద్ సిటీలోనే మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మెగాలిథిక్ సైట్ ఉన్నదండి, బృహత్ శిలాయుగానికి సంబంధించిన సైట్. అది నేను 2004లో ఎక్స్కవేషన్ చేశాను అనమాట. ఎక్స్కవేషన్ చేసినప్పుడు అక్కడ కొన్ని ఐరన్ టూల్స్ అవి దొరికినాయి. వాటిల్లో ఆ సైట్ని పాటరీని అనాలిసిస్ చేసినప్పుడు మాకు వచ్చిన డేటు ఏమంటే, మన ఇండియాలోనే కొంచెం స్టార్ట్లింగ్ డిస్కవరీ లాగా అనమాట. ఎందుకంటే అప్పుడు వరకు మనకి ఐరన్కి ఎట్ ద మోస్ట్ 1300-1400 BC డేట్ ఇస్తా ఉన్నారు అనమాట. అంటే ఇప్పటికి సుమారుగా 3,000 సంవత్సరాలు 3,500 సంవత్సరాలు డేటు ఇస్తా ఉన్నారు అనమాట. మేము అనాలిసిస్ చేసినప్పుడు మాకు అది 1700 BC to 2700 BC రేంజ్ డేట్ వచ్చింది అనమాట. 2700 BC అంటే దగ్గర సుమారుగా 4,700 సంవత్సరాలు. అంటే కనీసం ఇప్పుడు మనకి అప్పుడు దాకా ఇండియాలో రకరకాల వేరు ప్రదేశాల్లో ఉన్న డేట్ కంటే కనీసం 1000 years కంటే ఎక్కువ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట ఐరన్ డేట్. అంటే ఇనుము లోహయుగం యొక్క డేట్ అనమాట. అది మన హైదరాబాద్లో, తెలంగాణలో మన ఇక్కడి నుంచి ఫస్ట్ టైం రావటం అది చాలా నాకు ఇంపార్టెంట్ డిస్కవరీ కింద. చాలా ఉన్నాయండి మీ ఇంపార్టెంట్ డిస్కవరీస్. అన్ని డిస్కవరీస్ లో మీరే ఉన్నారు. అంటే నా తెలంగాణ నుంచి నేను కనీసం 3 aspects ఎవరికి తెలియని తీసుకొని వచ్చానండి. ఇది ఒకటి. అంటే ఇప్పుడు ఈ మధ్యనే తమిళనాడు నుంచి శివగలై అని, ఇంకా కొన్ని ప్రదేశాల నుంచి అలాగే 3000 BC అని అలాగే డేట్స్ వస్తూ ఉన్నాయి. అంతకు ముందర ఎప్పుడు కూడా 1200 BC 1400 BC కంటే డేట్ వెనకాల డేటుకి భయపడేవారు అనమాట. అంటే భయపడంటే రాలేదు, ఎక్కడ రాలేదు. ఫస్ట్ టైం మనకి తెలంగాణలో హైదరాబాద్లో వచ్చిందనమాట 2700 BC. అండ్ దట్ ఆర్టికల్ వీ పబ్లిష్డ్ ఇన్ ఫ్రమ్ ఇంగ్లాండ్. దీంట్లో ఆర్కియలాజికల్ సైన్సెస్ అనే జర్నల్లో పబ్లిష్ చేసాము, రిప్యూటెడ్ జర్నల్లో. అంటే దట్ మీన్స్ దట్ ఈస్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ అనమాట. అంటే అది ఒక ఇంపార్టెంట్ డిస్కవరీ. రెండోది ఏమంటే, ఇది స్కల్ప్చర్స్ గురించి, అంటే శిల్పాలు అంటాం కదా మనము, ఈ రాతితో చెక్కిన శిల్పాలు అయ్యి మనకి ఇండియాలో ఎర్లియస్ట్ స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని దొరికినాయి అండి. అంటే కొన్ని ఎక్కువ ఉండవు. కొన్ని ఇది గ్రేట్ ప్రీస్ట్ అని, ఒక టోర్సో, మేల్ టోర్సో అని, అలాగా కొన్ని శిల్పాలు, చిన్న శిల్పాలు దొరికినాయి అనమాట. అయ్యే ఎర్లియస్ట్ స్కల్ప్చర్స్ కింద అంటే 2000 BC 2300 BC ఆ ప్రాంతానికి సంబంధించిన శిల్పాలు అనమాట. ఆ తర్వాత మళ్ళీ శిల్పాలు చెక్కడం అనేది మన ఇండియాలో, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయిపోయిన తర్వాత మనకి ఇండియాలో ఆ శిల్పాలు చెక్కటం అనే ప్రాక్టీస్ ఎక్కడ కనపడలేదు. మామూలుగా ఫేమస్ బుక్స్లో చూసుకున్నా ఏమన్నా మౌర్యన్ పీరియడ్లో, అశోకుడి కాలంలోని ఆ టైం నుంచి మళ్ళీ శిల్పాలు చెక్కడం ప్రారంభించారని, అలెగ్జాండర్ ఇన్వేజన్ తర్వాత అక్కడ నుంచి మెసొపొటేమియా నుంచి అది వచ్చిన శిల్పులు వాళ్ళు చెక్కారని, అశోకుడి స్తంభాలని, ఇదని ఇటువంటి థియరీస్ ఉన్నాయి. అంటే అరౌండ్ 3000 BCలోనే మళ్ళీ శిల్పాలను చెక్కడం ప్రారంభించారనేది ఎప్పుడు నమ్ముతున్న ఇది అనమాట. కానీ ఇక్కడ ఈ తెలంగాణలో ఈ బృహత్ శిలాయుగానికి సంబంధించిన సైట్స్లో యాంథ్రోపోమార్ఫిక్ స్టాట్యూస్ అంటాం. యాంథ్రోపోమార్ఫిక్ స్టాట్యూస్ అంటే మనిషి షేపులో ఉన్న స్టాట్యూస్ అనమాట. మనకి ఇక్కడ వరంగల్, ఖమ్మం, వరంగల్ అటు పక్కనే అక్కడ ఎక్కువ అది ఫారెస్ట్ రీజియన్. ఆ ఫారెస్ట్లోనే ఇన్ని సైట్స్ ఉంటాయి. వాటిల్లో ఈ హ్యూమన్ షేప్డ్ స్కల్ప్చర్స్ ఉంటాయన్నమాట. అవి సుమారుగా మాకు అంటే ఎవిడెన్స్ ప్రకారం 800 BC ఆ డేట్స్ వస్తాయన్నమాట. అంటే ఈ మనం అనుకున్న 300 సంవత్సరాలు క్రీస్తు పూర్వం కంటే ఇది 800 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలు అప్పుడే ఇక్కడ స్కల్ప్చర్స్ ఉన్నాయి. అది అంటే ఏంటది, మనకి ఇండియాలోనే ఫస్ట్ స్కల్ప్చర్స్
తయారు చేసింది తెలంగాణ రీజియన్లో. మీరు ఇన్ని అంటున్నారండి, ఇన్ని సంవత్సరాలని ఇన్నిసార్లు మాట్లాడినారు. నాకు ప్రతిసారి డౌట్ వస్తుంది, అసలు ఏదైనా దొరికితే మీరు ఎట్లా చెప్తారండి? డేట్ అనేది 2500 సంవత్సరాలని ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఇది డేటింగ్ లో కూడా రకరకాల మెథడ్స్ ఉంటాయి. కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి, కొన్ని మామూలు లేమన్ కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలాగా. అంటే ఒక పద్ధతి ఏమంటే మేము ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఏమంటే లేయర్స్ వస్తాయి. అంటే మేము ఆడు కిందకి తవ్వుకుంటా వెళ్తా ఉంటే లేయర్స్ కింద వస్తాయి అన్నమాట డిపాజిట్. ఆ లేయర్స్లోని ఆ లేయర్స్ని స్టడీ చేసేది స్టాటిగ్రఫీ అంటాం. స్టాటిగ్రఫీ అంటే సింపుల్గా చెప్పాలంటే పైన లేయర్స్ రీసెంట్ లేయర్స్, మనము అడుక్కెళ్ళి కొద్ది ఓల్డ్ లేయర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక లేయర్, ఈ లేయర్ ఉన్నది, దాని కింద ఇంకొక లేయర్ ఉన్నది అనుకోండి, మనం న్యాచురల్గా ఈ లేయర్ కంటే ఇది పూర్వం పాతది అని రిలేటివ్గా డేటింగ్లో చెప్పొచ్చు అనమాట. అంటే అది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు రోజు న్యూస్ పేపర్ తీసుకుంటా అది చదివేసి జాగ్రత్తగా మడతపెట్టి ఒక చక్కన పెడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటే ఒక నెల పేపర్లు పెడితే 30వ తారీఖుదేమో పైన ఉంటుంది, 1వ తారీఖుదేమో అడుగుని ఉంటుంది, అడుగుని అంటే కిందకెళ్ళి కొద్ది మనకి వెనక్కి వెళ్తాం. అలాగే ఈ స్ట్రాటిగ్రఫీలో అది ఒక పద్ధతి అనమాట. అంటే దాంట్లోనే మళ్ళీ ఇంకొంచెం అడ్వాన్స్ ఉంటే అసోసియేషన్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఒక లేయర్లో గుప్తా కాయిన్స్ దొరికినాయి అనుకోండి, ఆ ఇన్స్క్రిప్షన్ బట్టి ఆ స్క్రిప్ట్ని బట్టి ఏదైనా గుప్తా పీరియడ్ అంటే అప్పుడు ఆ లేయర్లో ఉన్న మిగతా వస్తువులన్నీ కూడా గుప్తా పీరియడ్ సంబంధించినవి అని మనము డేట్ చేసుకోవచ్చు అనమాట. అది ఇటువంటి మెథడ్స్ కూడా ఉంటాయి, రిలేటివ్ డేటింగ్స్ అంటారు అనమాట. ఆర్కియాలజీ అంటే ఏంటండి? ఆర్కియాలజీ గురించి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తెలుగులో పురావస్తు శాస్త్రం అని తెలుసు, బట్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే ఆర్కియాలజీ అంటే అదే మీరు చెప్పినట్టుగా పురావస్తు శాస్త్రము. అంటే ఇది బేసిక్గా మనం ఏమంటే మనం మానవుల చరిత్రని తెలుసుకునేదానికి రకరకాల పద్ధతులు వాడతాం అనమాట. దాంట్లో కొన్ని అంటే జస్ట్ ఒక 3,000-4,000 ఇయర్స్ చరిత్ర తెలుసుకోవాలంటే మనం మామూలుగా ఏదైనా లిటరేచర్ కానీ, అంటే ప్రాచీన గ్రంథాలని, వేదాలని, బైబిల్ అని, ఇలా ప్రాచీన గ్రంథాలు ఏమైనా లేకపోతే ఇన్స్క్రిప్షన్స్ అని, ఇటువంటి వాటిని ఆధారపడి మనము చరిత్ర తెలుసుకోవచ్చు. ఒక 3,000-4,000 ఇయర్స్ అలాగైతే. అంతకంటే పూర్వం అంటే మానవుల అంటే కల్చరల్ ఎవల్యూషన్ అంటాం. కల్చరల్ ఎవల్యూషన్ అంటే సాంస్కృతిక ఎవల్యూషన్ గురించి తెలుసుకోవాలని అంటే అది చాలా లక్షల సంవత్సరాల దగ్గర 25-30 లక్షల సంవత్సరాల వరకు వెళ్తుంది అన్నమాట. అంత పూర్వమైన చరిత్ర తెలుసుకోవాలంటే మనకేమి రిటర్న్ సోర్సెస్ దొరకవు. ఏదైనా రాసిన గ్రంథాలని, ఇన్స్క్రిప్షన్స్ అని ఇటువంటివి దొరకవు అన్నమాట. అవును. అటువంటి అప్పుడు ఏమంటే మనము ఇది అంటే పురాతన మానవులు అంటే మన పూర్వీకులు వదిలిన మెటీరియల్ అని, అటువంటి మెటీరియల్ రిమైన్స్ నుంచి, అంటే వస్తువులు, వాళ్ళు వాడిన వస్తువులు కావచ్చు, వాళ్ళు నివసించిన గృహాలు కావచ్చు, కేవ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు వాడిన పనిముట్లు కావచ్చు, రాతి పనిముట్లు అని, ఇటువంటి వస్తువుల నుంచి మనము ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అప్పుడు చరిత్రని రాసేదానికి మనం ఆర్కియాలజీని మెయిన్గా వాడతాం. అంటే హిస్టారికల్ పీరియడ్లో కూడా 1000 ఇయర్స్ బ్యాక్, 500 ఇయర్స్ బ్యాక్ తెలుసుకోవాలన్నా కూడా చాలాసార్లు మనము ఆర్కియాలజీ మెథడ్స్ వాడతాం అనమాట. అంటే మెయిన్గా ఆర్కియాలజీ ఏమంటే మెటీరియల్ రిమైన్స్, అంటే పూర్వీకులు వాడిన వస్తువుల నుంచి మనం సేకరించే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పద్ధతిని మనం పురావస్తు శాస్త్రం అంటాం అనమాట. అంటే శాస్త్రం అంటే అది సైన్స్ అని, దాంట్లో చాలా సైన్స్ ఉంటుంది, అందుకనే మనం శాస్త్రం అనే దాంట్లో జస్టిఫికేషన్ ఉన్నదనమాట. అంటే ఇప్పుడు మీరు అంటుంటే పాతకాలం విషయాలు అంటున్నారు కదండి, అంటే అంతకుముందు ఎప్పుడో జరిగిపోయిన విషయం. చాలాసార్లు మనం మాటల్లో అనుకుంటూ ఉంటాం, ఏం చేస్తాం రా తవ్వి, పాత విషయాలు తవ్వి ఏం తెలుసుకుంటావురా అని చాలామంది అంటుంటాం. బట్ దీనికి ఒక పెద్ద శాస్త్రం ఉంది. ఏం తెలుసుకుంటామండి మనం తవ్వి పాతకాలం గురించి? బేసిక్గా చెప్పాలంటే మానవులకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అంటే జిజ్ఞాస. అంటే మన పూర్వీకులు ఎలాగ నివసించారు, మన చరిత్ర ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన మామూలుగా పుట్టుపూర్వోత్తరాలు అంటాం కదా, అలాగా. అంటే మనం ఇప్పుడు ఈవెన్ మనం రీసెంట్గా తీసుకుంటే మీకు మీ తాతయ్య గారి గురించి తెలుసుకోవాలని ఉంటుంది.
ఫార్చునేట్గా ఆయన ఉంటే ఆయన మీరు చూస్తూ ఉంటారు. అది లేకపోతే మన ముత్తాత గారు ఉంటారు, ఇంకా పెద్ద వాళ్ళ గురించి మనం చూసి ఉండకపోవచ్చు. అటువంటిప్పుడు ఏమంటే మనం వాళ్ళ గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటుంది. అలాగే మనకి మన పూర్వీకులు అంటే ఇంకా ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు, మన చరిత్ర ఏంటి, అప్పుడు ఎలాగ నివసించారు అని తెలుసుకోవాలని జిజ్ఞాస ఒకటి. రెండోది ఏమంటే మనం అసలు ఈ ఆర్కియాలజీ వలన ఉపయోగం ఏంటి అనేది అని కొంతమంది అడుగుతారు. అవన్నీ తెలుసుకుని చేసేది ఏముంది, ఇలాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఒకటి చెప్పాలంటే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది మనం అస్తమానం వింటూ ఉంటాం. అంటే మనం మన భారతదేశంలో రకరకాల జాతులు వారు, భాషలు మాట్లాడేవారు, క్యాస్ట్స్, రిలీజియన్స్ వీళ్ళంతా ఉన్నారు. అందరూ ఇక్కడ ఉన్నా కానీ మనమంతా ఒక కామన్ ట్రెడిషన్, హెరిటేజ్ ఉన్నది మనకి. మన పూర్వీకుల కాలం నుంచి మనము ఎప్పుడైతే మన ఈ రకరకాల జాతులు అందరికీ కూడా కామన్ చరిత్ర ఉన్నది, ఒక విధమైన కామనాలిటీ ఉన్నది అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక భిన్నత్వంలో ఏకత్వం అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అది ఒక ఆస్పెక్ట్లో చూస్తే. రెండో ఆస్పెక్ట్లో అంటే ఏం ఉపయోగం అని అంటూ ఉంటారు. అంటే మామూలుగా ఎకనామిక్ టర్మ్స్లో ఆర్కియాలజీ వలన ఆర్కియాలజీ అంటే మీకు తెలుసు కదా, సెంట్రల్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్లో స్టడీ అని ఆర్కియాలజీ వర్క్ అవుతూ ఉంటుంది. వీళ్ళందరూ చేసే పని ఏంటంటే మెయిన్గా ఈ స్టడీసే కాకుండా మనకున్న మాన్యుమెంట్స్ అని, పూర్వకాల మాన్యుమెంట్స్ అని, ఇటువంటివన్నీ మనము వాటిని ఎలాగా రక్షించుకోవాలి, ఎలాగ ప్రిజర్వ్ చేయాలి, అవి పాడైపోకుండా ఒకరికి పాడైపోయి ఉంటే వాటిని మళ్ళీ ఎలాగ కొంచెం సరైన పద్ధతిలో తీసుకురావాలని, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ చేసేది ఆర్కియాలజిస్ట్స్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్, ఆర్కియాలజీ రిలేటెడ్ వర్క్లో ఇదంతా అవుతుంటుంది. ఇప్పుడు మనకి ఈ రీసెంట్ పీరియడ్లో ఈ సాఫ్ట్వేర్ బూమ్ ఇటువంటిది అయినాక మనకి మ్యాక్సిమం ఫారిన్ ఎక్స్చేంజ్ మనకి సాఫ్ట్వేర్ నుంచి వస్తూ ఉన్నది. ఇప్పుడు మన భారతదేశానికి మ్యాక్సిమం ఫారిన్ ఎక్స్చేంజ్ సాఫ్ట్వేర్ నుంచి వస్తూ ఉన్నది. ఒక 20 years బ్యాక్ చూసుకుంటే మ్యాక్సిమం ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్కడి నుంచి వచ్చేది మనకి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి. టూరిస్ట్స్ ఎందుకు వస్తూ ఉన్నారు, వాళ్ళు మెయిన్గా కొనార్క్, లేకపోతే ఖజురాహో, మహాబలిపురం, అజంతా, ఎల్లోరా, తాజ్మహల్, ఇలా ఈ మాన్యుమెంట్స్ అన్నీ ఏమి ఆర్కియలాజికల్ మాన్యుమెంట్స్. దీస్ ఆర్ ఆల్ అంటే మన పూర్వీకులు ఎప్పుడో కట్టిన, ఎప్పుడో చెక్కిన గుహలు, శిల్పాలు, ఇటువంటి మాన్యుమెంట్స్ అనమాట. వాటిని అవన్నీ మనం ప్రిజర్వ్ చేసుకుని అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తూ ఉన్నారు. లేకపోతే ఎంతమంది ఏదో గోవా బీచ్ చూడాలి, లేకపోతే ఇంకో బీచ్ చూడాలని వచ్చేవాళ్ళు మ్యాక్సిమం వచ్చేది అంతా వాళ్ళు ఒకరికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఖజురాహో అనేది చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్న ప్రదేశం. అక్కడికి సంవత్సరానికి కొన్ని లక్షల మంది టూరిస్టులు, అంటే ఇండియన్ టూరిస్టులు కావచ్చు, ఎస్పెషల్లీ ఫారిన్ టూరిస్టులు లక్షల మంది వస్తారు. మీరు ఎప్పుడైనా ఖజురాహోకి కనుక వెళ్తే అక్కడ చూస్తే ఆ విలేజ్ హార్డ్లీ మహా అయితే ఒక 10,000 మంది ఉంటారు. చిన్నవి అంత ఇంత భూమి ఉన్న తర్వాత అలాగున్నది. అంతగా పూర్వకాలంలో మనకి ఇంకెంత చిన్న విలేజ్ అయి ఉండొచ్చు. అక్కడికి ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ మాన్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఆర్కియలాజికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంతమంది టూరిస్ట్ ట్రాఫిక్ ఉండటం వల్ల అక్కడ ఎంతో వేల మందికి, అంటే అక్కడ ట్యాక్సీ డ్రైవర్స్ కావచ్చు, షాప్ కీపర్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇంకా ఫుడ్ ఈటరీస్ అని ఇదని, వీళ్ళందరికీ అక్కడ వాళ్ళకి జీవనోపాధి కల్పించడమే కాకుండా ఆ రీజియన్కి ఎంతో ఇన్కమ్ వస్తూ ఉన్నది. ఖజురాహోకు దగ్గరలో విమానాశ్రయం నిర్మించారు. ఎందుకు నిర్మించారు? బికాజ్ ఆర్కియలాజికల్ మాన్యుమెంట్ ఈజ్ దేర్, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ generating lot of income for the region. అలాగే ఎకనామిక్ ఆస్పెక్ట్లో చూసుకున్నా కూడా మనకి ఆర్కియాలజీ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. అంటే ఈ 2 ఆస్పెక్ట్స్లో చెప్పాను, అలాగే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆల్సో ఇందాక మీరు అన్నారు ఖజురాహో అని కొన్ని ఫ్యూ ప్లేసెస్ చెప్పినారు కదా. సో ఆర్కియాలజికల్గా మీరు తవ్వకాలు కానీ ఎక్స్కవేషన్స్ కానీ జరిపించినప్పుడు
ఏ బేసిస్ పైన వెళ్తారండి? సిటీలో ప్లేసెస్ ల్యాండ్ లేదనుకోండి, బట్ సిటీకి మధ్యలో ఏదైనా ఖాళీ ల్యాండ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి చేసేస్తారా? ఏ బేసిస్ పైన ఇక్కడికి వెళ్ళాలి అనే డెసిషన్కి వస్తారు? కరెక్ట్. అదే అంటే ఆర్కియాలజీలో ఏమంటే మాకు బేసిక్ ట్రైనింగ్ అవుతుంది కాబట్టి దాంట్లోని సైట్స్ని ఎలాగ కనిపెట్టాలి, ఎలాగ కనుక్కోవాలి అనేది ఏ సైట్స్ అయితే సూటబుల్ అనేది మాకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట. మామూలుగా మేము ఏం చేస్తామంటే దాంట్లోనే అంటే ఈ ప్లేసెస్ని కనుక్కునే మెథడ్స్ని ఎక్స్ప్లోరేషన్ అంటాం. ఎక్స్ప్లోరేషన్ అంటే మనం నేను చెప్పాను కదా ఏన్షియంట్ మెటీరియల్ మీద ఆధారపడి ఆర్కియాలజీ పనిచేస్తుందని. అంటే పాత వస్తువులు, పాత పనిముట్లని ఇటువంటి ఎక్కడున్నాయనేది కనుక్కునేదానికి. ఈ కనుక్కునేదాన్ని ఎక్స్ప్లోరేషన్ అంటాం అనమాట. ఎక్స్ప్లోరేషన్లో చాలా రకరకాల మెథడ్స్ ఉంటాయి. కొన్ని వెరీ సింపుల్ మెథడ్స్ ఉంటాయి, అంటే ప్లేస్ నేమ్స్ బట్టి. ఇప్పుడు మనము తీర్థం అని ఉంటుంది, కొన్ని ప్లేసులకి తీర్థం అని ఉంటుంది, రామతీర్థం, కపిల తీర్థం. అలాగే తీర్థం అని ఉన్న ప్లేసులు మ్యాక్సిమం రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయి. అలాగే నేమ్ని బట్టి కూడా మనము కొంత క్లూస్ దొరుకుతాయి అన్నమాట. లేకపోతే పాడు అని, దిబ్బ అని ప్లేస్ నేమ్ ఊర్లకి ఈ పేర్లు ఉంటాయి అన్నమాట. అంటే పాడు అంటే పాడుపడిపోయిందని, అంటే అది ఒక ఏన్షియంట్ ప్లేస్ అయ్యేదానికి అవకాశం ఉన్నది అనమాట. అలాగే దిబ్బ అంటే అక్కడ ఒక దిబ్బ ఉన్నది, అంటే దిబ్బ మౌండ్ అవ్వచ్చు, అంటే మౌండ్ అంటే ఏన్షియంట్ రిమైన్స్ ఉన్న మౌండ్ అనమాట. అలాగ పేర్లను బట్టి అంటే సింపుల్ మెథడ్స్లో అలాగ తెలుసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఇంకా హైలీ సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి. హైలీ సైంటిఫిక్ మెథడ్స్ అంటే స్పేస్ ఈ శాటిలైట్ ఇమేజరీస్ అని అటువంటి వాడి స్పేస్ టెక్నాలజీని వాడి చేయొచ్చు. లేకపోతే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ తోటి మైక్రోవేవ్ సిగ్నల్స్ భూమిలోకి పంపించి లోపల ఏమైనా స్ట్రక్చర్స్ అటువంటి ఏమైనా బరీడ్ రిమైన్స్ ఉన్నాయని తెలుసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అని కరెంటుని భూమిలోకి పంపించి ఏమైనా స్ట్రక్చర్స్ అయ్యి ఉన్నాయా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగా రకరకాల సైంటిఫిక్ మెథడ్స్ వాడి కూడా తెలుసుకుంటాం అనమాట. అంటే మామూలుగా ఎక్స్ప్లోరేషన్ చేసినప్పుడు అసమానం మనం ఇలాంటివి వాడవసరం ఉందా. మామూలుగా ఎక్కడైనా ఏన్షియంట్ ఇది విలేజ్ కానీ లేకపోతే హ్యాబిటేషన్ సైట్ అంటాం, అంటే అక్కడ పురాతన మానవులు నివసించిన ప్రదేశం అనమాట. అటువంటి వాటిని లో ఏమంటే మనకి కుండ పెంకులని, లేకపోతే ఏమైనా ఇది పూసలని, ఇటువంటి మెటీరియల్స్ కొంత సర్ఫేస్ మీద ఉంటాయి. అంటే వాళ్ళు అగ్రికల్చర్ చేస్తున్నా కూడా అక్కడ కొంత రిమైన్స్ ఉంటాయి అనమాట. ఆ కుండ పెంకుల్ని వాటిని చూస్తే మాకు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఇది 1000 సంవత్సరాల పూర్వం ఉందా, లేకపోతే 2000 సంవత్సరంలో ఇది నియోలిథిక్ ఏజా, చాల్కోలిథిక్ ఏజా, మెగాలిథిక్ ఏజా అనేది మాకు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి అప్పుడు ఈ సైట్ ఇదని ఇది ఎక్స్కవేషన్కి సూటబుల్లా కాదనేది కూడా చూసుకుని కలిగిన అవసరం అనుకుంటే సైట్ ఇంపార్టెంట్, మనకి మంచి ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉన్నదంటే అప్పుడు తర్వాత ఎక్స్కవేషన్స్ అది చేస్తామన్నమాట. మెయిన్గా సైట్స్ని ఎక్స్ప్లోరేషన్లో కనుక్కుంటారండి. అదే మనం ఇదంటే ల్యాండ్, సముద్రంలో కూడా ఉంటాయి సైట్స్. అంటే మునిగిపోయిన షిప్ రెక్స్ ఉంటాయి, లేకపోతే మునిగిపోయిన ద్వారకా లాంటి సిటీ ఉంటాయి. అటువంటి వాటికి వాడే మెథడ్స్ మళ్ళీ వేరే ఉంటాయి అన్నమాట. వాటికి సోనార్ సర్వే అని, రాడార్ సర్వే అని ఇటువంటి సర్వీస్ చేసి వాటిని కనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటి ఎక్కువ ఎక్స్కవేషన్స్ జరిగిన ప్రాంతంలో ఎక్కువ మనకి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ దొరికిన ఏదైనా ప్రాంతం ఉందండి మన? అంటే ఎక్కువ అంటే మనము క్వాంటిటీ పరంగా చెప్పలేము, కానీ మనం మామూలుగా మేము చూసేది ఏమంటే ఎవిడెన్షియల్ ఇంపార్టెన్స్ అనమాట. ఒకసారి ఏదో చిన్న వస్తువు ఏదో దొరికినా కూడా అది ఎవిడెన్స్ ఇంపార్టెన్స్ కావచ్చు అనమాట. అంటే అలాగే పెద్ద సైట్స్ అని చెప్పాలంటే మనం హంపి ఒకటి చెప్పచ్చు, నలంద ఒకటి చెప్పచ్చు, అలాగా లేకపోతే నాగార్జున కొండ సైట్ చెప్పచ్చు, శ్రీపర్వతం అక్కడంతా ఈ చాలా ఈ స్నానాల ఘాట్ అని, ఇంకా ఫోర్టిఫికేషను, ఇంకా ఇయర్లీ టెంపుల్స్, ఇలాగ రకరకాలు ఉంటాయి. అలాగా ఇంపార్టెంట్ సైట్స్ పెద్ద సైట్స్ అంటే ఇటువంటి సైట్స్ ఉన్నాయి. మేము మామూలుగా ఆర్కియాలజీలో ఏమంటే ఈ సైజ్ అని, వాల్యూ అని, అంటే మెటీరియల్ వాల్యూ, ఇది బంగారం ఉందా లేకపోతే ఇతరుదా అని ఇలాగా చూడమండి. అంటే అది ఎంత ఎవిడెన్స్ ఇస్తాను అదని. ఒకసారి మాకు చిన్న కుండ పెంకే మాకు చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఈ పూర్వకాలము మన ఇండియా నుంచి ట్రేడ్ చేసినప్పుడు మనకి మధ్యధరా సముద్రం అంటే మెడిటరేనియన్ అంటాం కదా, గ్రీస్ అండ్ రోమ్, ఆ ప్రాంతం నుంచి తోటి మనకి బాగా మంచి వర్తక వ్యాపారాలు ఉండేవండి ఈ శాతవాహన కాలంలోని వాటిల్లోని.
అక్కడ నుంచి మన వాళ్ళు కొన్ని మెటీరియల్ అంటే మెయిన్గా అక్కడ నుంచి గోల్డ్ను వైన్ వచ్చేదండి. ఇక్కడ నుంచి మెయిన్గా స్పైసెస్ అవి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఈ మసాలా సరుకులు అని, ఇటువంటి లేకపోతే ఏనుగు దంతాలని, లేకపోతే చెక్కిన బొమ్మలని, ఇటువంటివి ఎక్స్పోర్ట్ చేసేవారు అనమాట. ఈ ట్రేడ్లో ఏమయ్యేదంటే వాళ్ళు అక్కడ నుంచి వైన్ అయ్యి వచ్చినప్పుడు వాటిలో పాత్రలు కుండల్లో తీసుకురావాలి కదా, యాంఫోరా అంటాం, యాంఫోరా జార్స్ అని. అవి మేము ఎక్స్కర్షన్ చేసినప్పుడు అక్కడక్కడ దొరుకుతాయి. అది చాలా ఇంపార్టెంట్. మాకు ఒక పీస్ దొరికినా కూడా అక్కడ నుంచి రోమ్ నుంచి ఇక్కడికి మనకి ట్రేడ్ ఉండిందని ఎవిడెన్స్ అనమాట. అలాగా మనకి ఇది మెటీరియల్ వాల్యూ కాకుండా ఎవిడెన్షియల్ వాల్యూ ఇంపార్టెంట్. ఆర్కియాలజీలో ఎవిడెన్షియల్ వాల్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఒక ఆర్కియాలజిస్ట్తో మాట్లాడితే ఎన్ని డైరెక్షన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో అసలు తట్టుకోలేము. పోతున్న కొద్దీ నాకు ఇంకా ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తుంది. బట్ ఆన్ అన్ ఎండింగ్ నోట్, ప్రొఫెసర్ రావు గారు, మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వ్యూవర్స్కి నేను మెయిన్గా చెప్పేది ఏమంటే, ఆర్కియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, అండ్ వెరీ అంటే మనకి చాలా అవసరమైన సబ్జెక్టు కూడాను. అంటే మన క్యూరియాసిటీ కొద్దీ మన చరిత్రను తెలుసుకుందామనే జిజ్ఞాస గురించే కాకుండా మనకి ఎకనమిక్గా కూడా, మన ఆర్థిక పరంగా కూడా మనకి ఆర్కియాలజీ వలన మనము చాలా లాభాలు పొందే అవకాశం ఉన్నది. కాబట్టి ఆర్కియాలజీని అంటే కామన్ పీపుల్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ ఎవరైనా కూడా ఆర్కియాలజీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని రియలైజ్ అయ్యి మనము ఆర్కియలాజికల్ మాన్యుమెంట్స్ని, ఆర్కియలాజికల్ మెటీరియల్ని, సైట్స్ని మనం ఎంత కాపాడుకుంటే అంత మంచిది. రెండోది ఏమంటే, ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇది చెప్పదలుచుకున్నాను. ఏమంటే కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో, కొరియా అని, జపాన్ ఇటువంటి కంట్రీస్లో ఏమంటే ప్రతి విలేజ్లోని కూడా ఒక కల్చరల్ సెంటర్ అనేది, అంటే ఈ కల్చరల్ హెరిటేజ్ సెంటర్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏమి లేదు, అది ఒక వాళ్ళు విలేజ్ పంచాయతీ ఆఫీసు లాంటిది అనమాట. దాంట్లో వాళ్ళు అంటే వాళ్ళకి కొంచెం రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం సెపరేట్ బిల్డింగ్ అనో, సెపరేట్ షెడ్ అనో ఏదో వేసి ఆ ఊర్లో దొరికిన ఈ స్కల్ప్చర్స్ అని ఏమైనా కల్చరల్ మెటీరియల్ ఏదన్నా తీసుకొచ్చి అక్కడ పెడతారు. మన విలేజెస్లోకి వెళ్తే మనకు కూడా చాలా స్కల్ప్చర్స్ అని అవన్నీ ఇక్కడ చెట్ల కింద అక్కడిక్కడ పడి ఉంటాయి. వాటిని కేర్ చేయకుండా వాటిని కొంతమంది కొంత రకంగా వ్యాండలైజ్ చేసి ఇటువంటివి చేస్తారు. మనం కూడా అటువంటి కల్చర్ మన దేశంలో కూడా డెవలప్ అయితే మనకి చాలా కల్చరల్ మెటీరియల్ ఉన్నది కాబట్టి మనం కూడా అది కాపాడుకున్న వాళ్ళం అవుతామని నా ఉద్దేశం. Okay, sir. Thanks for coming. Thank you very much for the opportunity. It's a good opportunity to interact with people. Thank you.